देवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये नमो किंचन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं द्वितीय स्कंदं मूडव अध्यायं 11వ శ్లోకం. అంతే కదా? యా. एतानेव यजतामिह निःश्रेयसोदयः भगवत्यचलो भावो यद्भागवतः सङ्गतः एतावानेव यजतामिह एतावानेव यजतामिह निःश्रेयसोदयः भगवत्यचलो भावो यद्भागवतः सङ्गतः एतावानेव यजतामिह निःश्रेयसोदयः भगवत्यचलो भावो यद्भागवत संगतः. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని యందు అయత్న కృతమగు ఆకర్షణ అచంచలంగా స్థిరమగుట ఎనడి అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యం ద్వారానే పొందగలరు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहागना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते राधानाथ स्वामी नित्यनामिने नमः विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुलङ्घयति गिरिं
యత్కృపాతమహం వందే శ్రీగురు దినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. ఆరాధ్య భగవాన్ బ్రజేశతనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పిత. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమార్దో మహాన్ శ్రీచైతన్యమహాప్రభోర్మతమిదం తత్రాదరా నాపరా. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ థ్యాంక్ యూ. సారీ రైట్. ఈ శ్లోకం నేను చదివా మనం. ఐ విల్ జస్ట్ రీడ్ ద పర్పోర్ట్ అండ్ వి క్విక్లీ గో టు నెక్స్ట్. శ్లోకంలో ఏంటి? పాత ఇంతకుముందు 10th లో ఏం చెప్పాడు? అకామ సర్వకామవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి అగేన యజేత పురుషం పరం. కోరికలున్నా లేకపోయినా, ఎలాంటి కోరికలున్నా, అసలు కోరికలు లేకపోయినా, మోక్షం కావాలన్నా కూడా నువ్వు నా దగ్గరికి రా, ఆరు భగవంతు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి సుత గోస్వామి చెప్పారు. ఇన్ కంటిన్యూషన్ టు దాట్, అది భగవంతుని దగ్గరికి. నెక్స్ట్, ఆ భగవంతుని ఎలా అప్రోచ్ అవుతాం? ఒక భక్తు ద్వారా మాత్రమే అప్రోచ్ అవుతాం. రైట్? యూ కెనాట్, యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ access to Bhagavan. Simply, you cannot go to Prime Minister directly. You have to go to his PA. Right? There is a process for everything. Well, I know I love Krishna, then I'll go to Krishna. No, that is not recommended. It's not allowed. It's not the etiquette. మనకు నేను వేరే గుళ్ళో పూజారిని. I'm a pujari in another temple, right? I happen to go to another temple. ఇంకో గుళ్ళోకి వెళ్ళాను. ఆడికెళ్ళి అక్కడ పూజారి ఉన్నాడు. సో నేను కూడా పూజారిని వేరే గుళ్ళో అని చెప్పి నేను వెళ్ళి అర్చన చేసుకుంటానా? ఆ దేవునికి డైరెక్ట్ యాక్సెస్ వెళ్తానా? నేను వెళ్ళను. అక్కడున్న పూజారి ద్వారానే వెళ్తాను, నేను వెళ్ళాలి కూడా. రైట్? అంటే ఏంటి? యూ హ్యావ్ టు గో త్రూ ద PA, పీరియడ్. దట్ ఈస్ ద రూల్. సో ఇక్కడ కూడా భగవంతుని మనం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వటానికి లేదు. భగవంతుని యొక్క శుద్ధ భక్తుడైనటువంటి గురువు ద్వారా మాత్రమే మనం భగవంతుని అప్రోచ్ అవ్వాలి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదా న గతి కుత్తు అభి ధ్యాయం స్తువంశస్య యశస్త్రి సంధ్యాం వందే గురు చరణారవిందం. నా గురువాష్టకంలో కృష్ణా చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారు. ఆయన ఏమన్నారు? గురువుని ప్లీజ్ చేయడం ద్వారా, గురువుని పట్టుకొని గురువుని సంతోషపరచడం ద్వారా భగవంతుడు సంతోషపడతాడు. గురువు ద్వారా భగవంతుని అప్రోచ్ అవుతాం. అందుకని గురువు ఎవరు? శుద్ధ భక్తుడు. భగవంతుని యొక్క PA గురువు. సో ఇక్కడ చెప్తున్నారు, ఏతావాని ఏవ యజతామిహ నిశ్రేయ సోదయ భగవత్యచలో భావో యద్భాగవత సంగత. ఒకటి పర్సన్ భాగవతం, రెండవది బుక్ భాగవతం. రెండు ఉన్నాయి. యద్ భాగవత సంగత, సాంగత్యం, భాగవత సాంగత్యం. నెక్స్ట్ బుక్ భాగవత సాంగత్యం. రెండు పర్సన్ భాగవత సాంగత్యం. పర్సన్ భాగవత ఇస్ గురు ఆర్ ఎనీ అదర్ ప్యూర్ డివోటీ, అండ్ బుక్ భాగవతం ఎలాగ చదువుతున్నాం. సో ఇక్కడ ఏమన్నాడు? పూర్ణ పురుషోత్తముడు భగవానుని యందు అయత్న కృతమగు ఆకర్షణ. అయత్న కృతం అంటే స్పాంటేనియస్, దానికి ఏదో ప్రయత్నం చేసి చేయాల్సిన పని లేదు. ఎలా ఉండాలి?
స్పాంటేనియస్గా రావాలి. ఇంకా దాన్ని ఏమంటాం తెలుగులో అయత్తనకృతం, వెరీ కాంప్లికేటెడ్ వర్డ్ అది. స్పాంటేనియస్గా అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడగానే అట్రాక్షన్ ఫర్ కృష్ణ స్పాంటేనియస్గా రావాలి. కృష్ణ అనే శబ్దం వినగానే మనం చాలా కష్టాలు పడి ప్రయత్నం చేసి అట్రాక్షన్ చేయడం కాదు, ఆటోమేటికల్లీ. రైట్? చైల్డ్ ఈజ్ అట్రాక్టెడ్ టు హిజ్ మదర్. యాజ్ సూన్ యాజ్ హర్డ్ ద నేమ్ ఆఫ్ ది మదర్, దెన్ ఈజ్ అట్రాక్టెడ్. లైక్ దట్. అయత్రకృతముగా ఆకర్షణ అచంచలంగా అంటే ఫిక్స్డ్ అప్, నో వేవరింగ్. అప్పుడెప్పుడు నేను కృష్ణుని నమ్మేదండి, ఈ మధ్య మారింది, ఇంకో నమ్ముతున్నాను, మళ్ళీ ఐ మే ట్రై టు కమ్ బ్యాక్. నో, అచంచలం, చంచలం కాదు. అందుకని అక్కడ ఏమన్నాడు, ఏంటది, బ్రహ్మభూత ప్రసన్న, నో అక్కడేనా, బ్రహ్మభూత ప్రసన్న నశోచతి నకాంక్షతి, నో 1426లో శ్లోకం ఏందది, forgetting the word. భక్తిర్ అవ్యభిచారిణి భక్తి. అది అచంచలమైన భక్తి అంటే అవ్యభిచారిణి భక్తి కావాలి, వ్యభిచారిణి భక్తి కాదు, అవ్యభిచారిణి భక్తి. దట్ ఇస్ నథింగ్ బట్ అచంచలమైన భక్తి. స్థిరమగుట, అది ఫిక్స్డ్ అయిపోవాలి అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యము ద్వారానే పొందగలరు. వివిధ దేవతార్చకులు, ఇంతవరకు మనకి ఎక్కడున్నాము, వివిధ దేవతలను అర్చిస్తూ ఉన్నాం. Yesterday I was thinking, పూజ, దేవతార్చన ఆర్ దేవతా పూజ. పూజ ఏంటంటే ఫలాన్ని ఆశించి చేసేది పూజ. అందుకని దాన్ని ఏమంటారు, పూజా ఫలం అంటాం. గమనించారా? వర్డ్లోనే ఉంటుంది పూజా ఫలం. దేవతార్చన ఆర్ దేవతా పూజ. ఎందుకు? ఫలాలని ఆశిస్తూ చేస్తాం కాబట్టి అది దేవతా పూజ, అక్కడ పూజా ఫలం ఉంటుంది. కానీ భగవత్ సేవ ఉంటుంది. దేవత అర్చన, భగవత్ సేవ. భగవంతునికి చేసేది సేవ. సేవకి పూజకు తేడా ఏంటి? పూజ ఏమో ఫలాన్ని ఆశిస్తూ చేసేది, సేవ ఏమో ఫలం ఆశించకుండా చేసేది. భగవత్ సేవ అంటే ఏంటి? సేవ ఈజ్ లైక్ వన్ సైడెడ్. నాకు ఏం వచ్చినా రాకపోయినా ఐ సర్వ్. సేవ. పిల్లవానికి తల్లి సేవ చేస్తుంది, సేవ అంటుందని. ఆ సేవలో ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉందా? తల్లి పిల్లవాడికి చేసే సేవలో ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉందా? ఇవాళ నా కొడుకును సరిగ్గా బాగా చూసుకుంటే వాడు నన్ను ముసలి అయిన తర్వాత నన్ను బాగా చూసుకుంటే ఆయన ఎక్స్పెక్టేషన్ చేస్తుందా తల్లి? అలాగే ఏమైనా ఉంటుందా? నో, జీరో. Even sometimes, kid becomes naughty also, mother still forgives and she still serves. That is love. That is seva. అంటే సేవలో ఎక్స్పెక్టేషన్ లేదు, పూజలో ఎక్స్పెక్టేషన్ ఉంది. అందుకని దేవత అర్చన అన్నారు, దేవత పూజ అన్నారు, భగవంతుని సేవ అన్నారు. భగవంతునికి సేవ చేయాలి. ఎందుకు? ఎక్స్పెక్టేషన్ ఉంటే వాట్ ఎవర్ ది ఎక్స్పెక్టేషన్ హీ హాజ్ ఆల్రెడీ గివెన్ అస్. ఇంకా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. భగవంతుడు మనకి ఏం కావాలో మొత్తం ఇచ్చేశాడు, కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఇంకా ఓన్లీ థింగ్ కనీసం అది ఇచ్చింది గుర్తించి ఆయనకు సేవ చేయాలి. అందినంత శక్త్యానుసారం సేవ చేయాలి అంతే భగవంతునికి. సో ఇక్కడ ఏమన్నాడు? దేవతా అర్చకులు అన్నాడు. ఎస్, ఇంతకాలం రకరకాల దేవతల్ని అర్చిస్తూ వస్తున్నాం మనం.
కానీ ఇప్పుడు ఏం చేయాలి? శుద్ధ భక్తుని సాంగత్యంలో భగవంతుని సేవించాలి. ఆ సేవ ఫిక్సప్ అయిపోవాలి. అది అచంచలమైనటువంటి సేవ అవ్వాలి. రైట్? అయత్నకృతమైనటువంటిది, అచంచలమైనటువంటిది, స్థిరమైనటువంటిది ఆ సేవ అవ్వాలి. దట్ ఈస్ ది పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్. ఓకే, సో అది నా లెట్స్ గో టు పాస్యం. తొలి దేవతయగు బ్రహ్మదేవుని నుండి సూక్ష్మవు చీమ వరకు గల భౌతిక సృష్టి అందరు సకల జీవులు భౌతిక ప్రకృతి నియమముచే బద్ధులై ఉన్నారు కదా. ఆ బ్రహ్మ భువనాల్లోకి హార్యం వాట్ ఇస్ దట్? ఇంద్రగోపం అధవేంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజనం ఆతనోతి. ఇంద్రుడి నుంచి ఇంద్ర గోప వరకు everybody was bound by this material nature, bound by the rules of regulations of this laws of nature. అవునా? కాబట్టి ఏమన్నాడు? బద్ధులై ఉన్నారు. జీవుడు తన శుద్ధ స్థితిలో తాను భగవానుని అంశనని విషయము ఎరిగి ఉండును. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యం చెలాయించవలనని కోరిక కారణంగా అతడు భౌతిక జగమును త్రోయబడినప్పుడు ప్రకృతి జగములు వచ్చే బద్ధుడై అత్యున్నత లాభం కొరకు తీవ్ర సంఘర్షణ సలుపును. నిన్న చదువుకున్నాం భగవద్గీతలో ఈవినింగ్ లో. ఏంటది? గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం. గుణాలు బంధించేస్తున్నాయి మనల్ని. ఎందుకు? మన గుణాల్లోకి వచ్చాం కాబట్టి. అవే మనల్ని లాక్కొచ్చి బంధించట్లే, మనమే వాటిలోకి వచ్చాం. నీళ్ళలో దూకాం మనం. నీళ్ళు వచ్చి మనల్ని తడపలా, మనమే నీళ్ళలో దూకాం. అలాగా ఈ గుణాల్లో దూకాం మనం, అవి బంధించేస్తున్నాయి. నేచరే అది. ఇంకా అందులో దూకిన తర్వాత బంధించకూడదు అనడానికి లేదు. రైట్? కానీ ఇంకోటి పాయింట్ ఏంటి? భౌతిక శక్తిపై ఆధిపత్యం చెలాయించవలన కోరిక కారణంగా. ఎందుకు? నిన్న కూడా అక్కడ భగవద్గీతలో కృష్ణుడు అదే మాట చెప్పాడు. యూ వాంట్ టు లార్డ్ ఓవర్ ది మెటీరియల్ నేచర్. భౌతిక ప్రపంచం మీద పెత్తనం చెలాయించి ఇక్కడ ఏందో బాగుకుందాం, అక్కడ ఆనందం లేదు, ఇక్కడ ఆనందపడదాం అని చెప్పి వచ్చాం. అని ఏం చేస్తున్నావు నువ్వు? యూ వాంట్ టు కంట్రోల్ ద మెటీరియల్ నేచర్ అండ్ మెటీరియల్ నేచర్ ఆటోమేటికలీ కంట్రోలింగ్ యూ. దాట్స్ ఆల్. బికాస్ ఇట్స్ నాట్ యువర్ నేచర్, ఇట్స్ నాట్ యువర్ మెటీరియల్ నేచర్, ఇట్ ఈస్ కృష్ణస్ మెటీరియల్ నేచర్. సో యూ కెనాట్ కంట్రోల్ ఇట్. ఈ విషయం అర్థం కావాలి. ఈ విషయం ఎంత తొందరగా అర్థమైతే జీవితం అంత తొందరగా చక్కగా అవుతుంది. ఈ విషయం అర్థం కావట్లే. కాగా ఐ వాంట్ టు కంట్రోల్, ఐ వాంట్ టు ఎక్స్ప్లాయిటేషన్ అంటే తెలుగులో ఏమంటుందని, సొంత పనుల కొరకు వాడుకోవడం అన్నమాట. వాడుకొని వదిలేయటం. ఎక్స్ప్లాయిటేషన్ అంటే వాడుకొని వదిలేయటం. ఐ వాంట్ టు యూజ్ ఇట్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. భౌతిక ప్రపంచాన్ని యూజ్ అండ్ త్రో చేస్తున్నాం. ఎస్పెషల్లీ 2020లో ప్రతిదీ యూజ్ అండ్ త్రో. అది ఎలా తయారైందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా మనం యూజ్ అండ్ త్రో చేస్తున్నాం. వస్తువులనే యూజ్ అండ్ త్రో అంటే ఓకే, పర్వాలేదు, దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఓకే, కానీ అదే మెంటాలిటీ మనుషుల పట్ల కూడా వచ్చింది. యూజ్ అండ్ త్రో వెరీ డేంజరస్ మెంటాలిటీ. ఎందుకు? అలవాటు, కండిషనింగ్ వచ్చేసింది అనమాట. యూజ్ అండ్ త్రో, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్ అండ్ త్రో. రైట్? వీఆర్ ప్రాక్టికల్, వీ కెన్ సీ దట్. జనాలు ఎలా యూజ్ చేసాం? జనాలు వాడుకొని వదిలేస్తున్నారు ఒక వస్తువులాగా. నో రిలేషన్. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యం చెలాయించవలనని కోరిక కారణంగా అతడు భౌతిక జగమున త్రోయబడినప్పుడు ప్రకృతి త్రిగుణములచే బద్ధుడై అత్యున్నత లాభం కొరకు తీవ్ర సంఘర్షణ సలుపును. ఈ జీవన సంఘర్షణ అన్నది భౌతిక భోగలాలసతో మాయాజాలము అనుసరించుట వంటిది. ఈ జీవన సంఘర్షణ అన్నది భౌతిక భోగ లాలసతో మాయాజాలమును అనుసరించుట వంటిది. ఈ అధ్యాయంలో గడిచిన శ్లోకములందు వర్ణింపబడినట్లుగా వివిధ దేవతార్చనము ద్వారా కానీ లేదా భగవత్ సహాయం లేకుండా నవీన విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా కానీ భౌతిక భోగం కొరకై చేయ ప్రణాళికలు అన్నీను కేవలం భ్రాంతి మాత్రమే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆనందం పొందాలన్నా కూడా భగవంతుని శాంక్షన్ ఉండాల్సిందే.
అయిపోయింది. ఇంకెక్కడుంది చెప్పండి? అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం కృష్ణుడిని, ఆధ్యాత్మిక ప్రపంచం అది కూడా లేదు. బట్ కొంతమంది ఆధ్యాత్మిక ప్రపంచం కృష్ణుడిది, ఆయన అక్కడ వరకే పరిమితం. భౌతిక ప్రపంచం ఇండిపెండెంట్, ఐ కెన్ యూజ్ వాట్ ఎవర్ ది ఐ వాంట్, హౌ మచ్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ యూజ్. ఇస్ దట్ ట్రూ? నో. ఎందుకు? ఓనరు ఆయన, అదే ఓనరు, దీనికి కూడా ఆయన ఓనరే, ఆయన ఓనరు. సో కాబట్టి ఆయనే శాంక్షన్ చేయాలి. నువ్వు అనుకున్న పెత్తనమే అయినప్పటికీ, నువ్వు అనుకున్న ఎంజాయ్మెంట్ అయినప్పటికీ అది ఆయనే శాంక్షన్ చేయాలి. కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇండిపెండెన్స్, యూ హ్యావ్ టు డిపెండ్. ఐదర్ ఇక్కడైనా కానీ అక్కడైనా కానీ వీ హ్యావ్ టు డిపెండెంట్. దెర్ ఈజ్ నో ఇండిపెండెన్స్. ఉంది లిటిల్ బిట్ ఇండిపెండెన్స్ ఉంది, బట్ నాట్ ఫుల్ ఇండిపెండెన్స్, రైట్? ఓకే. ఇంకేమన్నా? నవీన విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా కానీ భౌతిక భోగం కొరకై ఇచ్చే ప్రణాళికలన్నీను కేవలము భ్రాంతి మాత్రమే. ఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఏం ఎంజాయ్ చేస్తాం? యువర్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఫిక్స్డ్, యువర్ సఫరింగ్ ఈజ్ ఫిక్స్డ్, యువర్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఫిక్స్డ్, రైట్? నువ్వు ఒక దగ్గర సఫరింగ్ని బైపాస్ చేసి వెళ్తే అది ఇంకో దగ్గర సఫర్ అవ్వాల్సిందేను. జనాలు అనుకుంటారు, వెల్ ఐ విల్ బి 100% హ్యాపీ. దట్ ఈస్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ఏంటది? కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలో, ఈ మాయవాద సాంగ్ ఉంటుంది సినిమా పాట. దెర్ ఇస్ సమ్ ట్రూత్ ఆల్సో. అంత అది కాదు, బట్ దాంట్లో ఏమన్నాడు? కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలు. వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం ఉంది, ఆ మిగతా జ్ఞానం లేదు మాయవాదులకు. ఇది మాత్రం ఉంది. ఏందట? కలిమిలేములు ఏంటి? ఏంటి? డబ్బులు ఉండటం లేకపోవటం, కలిమి లేములు, అంతే కదా. ధనం ఉండటం, ధనం లేకపోవటం, కలిమి లేములు కష్ట సుఖాలు. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజాం ఏ తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేది యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం చెప్తున్నాడు. ఎక్కడ రిషభదేవ్ టు హిస్ సన్స్, 100 sons, he was Srimad Bhagavatam 5th canto, is telling same thing. ఏంటి? కష్టాలు సుఖాలు ఈక్వల్ అంటే అక్కడ కర్మానుసారం వచ్చేస్తాయి. దాన్ని యూ కెనాట్ చేంజ్ ఇట్, యూ కెనాట్ బైపాస్ ఇట్. మనం అనుకుంటున్నాం, వెల్ ఐ కెన్ బైపాస్ ఎవ్రీథింగ్. నో, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట. ఇఫ్ సమ్ సఫరింగ్ ఈస్ దేర్ ఇన్ with you have to suffer for that. You cannot bypass. ఎంతవరకు? It may be shifted to the next life, but you have to suffer. Now you tell me, is it good to suffer in this lifetime itself, or you want to postpone it to next lifetime and come back and suffer for that? Which one is better? ఎక్కడ నీకు కొంచెమే పుణ్యం ఉంది, చాలా పాపం ఉంది. పుణ్యానికి స్వర్గం వెళ్ళాలి, పాపానికి నరకం వెళ్ళాలి. ఓకే, విచ్ వన్ యూ వాంట్? ఏం చేద్దాం అని అడిగా అనుకోండి, ఏం చేస్తాం? విచ్ వన్ వి సెలెక్ట్? ఐదర్ వే యూ హ్యావ్ టు పాస్ బోత్ ఆఫ్ దెమ్. యూ హ్యావ్ టు experience both of them. So how does that matter? ఇప్పుడైతే ఏదో సామెత ఉంది తెలుగులో, పడేస్తే అంతే ఉంది, తన్ని పడేస్తే ఉంది. రెండిట్లో ఒకటే కదా. ఒకడన్నా నేను వాడిని తన్ని పడేసాను, ఒకడంటే ఇంకోటి నేను పడేస్తాను అనుకోడు. వాట్ ఈస్ ద యూస్? బోత్ ఆర్ సేమ్. ఇది అట్లాంటిది అన్నమాట. ఇది అట్లాంటిది ఈ భౌతిక ప్రపంచంలో పరిస్థితి. సో పాయింట్ ఐఎమ్ మేకింగ్ హియర్ ఈజ్, we are trying to bypass the suffering through the technology, but no, నువ్వు ఇక్కడ బైపాస్ చేశావు, కానీ అది అలాగే ఉంది నీ అకౌంట్లో. యూ హ్యావ్ టు సఫర్ ఫర్ దట్ సమ్ టైమ్.
In this lifetime or next lifetime or next lifetime, after million lifetimes, you have to suffer. It is in your account. Unless unless it is completely removed by Krishna, you have to take it. You have to take it. So if you are intelligent, at least try to get it removed. Okay, you don't want that suffering. Then what you have to do? You have to work on that. అది మన కర్మలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ఇంటెలిజెన్స్. అంతేగాని ఐ కీప్ ఆన్ పోస్ట్పోనింగ్. హౌ లాంగ్ యూ పోస్ట్పోన్? బ్యాంకులో లోన్ కట్టాలి. హౌ లాంగ్ యూ పోస్ట్పోన్ చేసి ఓ రోజు వాడి నీ ఇల్లు వేలం వేస్తాడు. ఇట్ నీ ఇల్లు వేలం వేస్తాడు. దెన్ యూఆర్ అవుట్ ఆఫ్ ది హౌస్, యూ విల్ బి ఆన్ ద రోడ్. దానికన్నా ముందే ఎంతో కొంత అట్లీస్ట్ లెట్ సఫర్. కృష్ణ, ఐఎమ్ రెడీ టు సఫర్. ఓకే, దట్ ఈస్ some kind of understanding, acceptance. ఇక్కడ అది కొరకై చేయి ప్రణాళికలు అనియును కేవలం భ్రాంతి మాత్రమే. ఏలైనా అట్టి ఆనంద ప్రణాళికలు ఉన్నప్పటికీ భౌతిక సృష్టి ఎందున్న బద్ధ జీవుడు జన్మము, మృత్యు, జరా, వ్యాధి అనే జీవిత సమస్యలను పరిష్కరించుకొనజాలకున్నాడు. విశ్వచరిత్ర అటువంటి ప్రణాళికదారులతోనే నిండి ఉన్నది. పలువురు రాజులు, చక్రవర్తులు ప్రణాళిక కథలను మాత్రమే వదలుచు వచ్చి వెడలిపోయిరి. కానీ జీవిత ముఖ్య సమస్యలు మాత్రము అటు ప్రణాళికదారుల యత్నముల పిమ్మటయు నివారింపబడక నిలిచి ఉన్నవి. ఎస్, ఈ రోజుకి కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈస్ గోయింగ్ ఆన్. సత్యయుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో కూడా ఉంది. దట్ డిడ్ నాట్ చేంజ్. ఏంది? అహని భూతాని గచ్చంతి యమాలయం శేషస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమత పరం. అది మారిందా? అది మారలే. పీపుల్ cannot understand that. And they're still trying to, we will achieve immortality. Hiranyakashipu mentality. We will achieve the immortality. No. అట్లీస్ట్ వాళ్ళు భాగవతం చదువుకుంటే ఈ ఆలోచన నుంచి బయటపడతారు. కనీసం we can save their time. హిరణ్యకశిపు స్టోరీ చెప్తే ఈ సైంటిస్టులు బయటపడతారు. వీ హ్యావ్ టు టెల్ దెమ్, అరే బాబు, డోంట్ వేస్ట్ టైం, ఇంకా వేరే దాని మీద పెట్టుకోండి, దీని మీద టైం వేస్ట్ చేయకండి. దట్ ఈస్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. వీ కెన్ హెల్ప్ దెమ్ హియర్ విత్ భాగవతం. బట్ దే ఆర్ సో అన్ఫార్చునేట్, దే విల్ వేస్ట్ దేర్ టైం బికాస్ దే ఆర్ డెస్టైన్ టు సఫర్ లైక్ దట్. కొన్ని సఫరింగ్లు ఉంటాయి, దానికి ఏం చేయలేము మనం, వాళ్ళు సఫర్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి కొన్ని, చూస్తుంటాం మనం కొంత జనాల్ని. మనం ఏదో ప్రయత్నం చేద్దామని వెళ్తాం, కానీ అది వాళ్ళకి సఫరింగ్ ఉంది అనమాట. ఇంకా అది ఇంపాసిబుల్. చాలామంది చూస్తుంటాం అలాగా. చెప్పింది కూడా వినరు, ఫస్ట్ వినిపించుకోరు. ఒకవేళ వినిపించినా, ఒకవేళ బలవంతంగా వాళ్ళ చెవులు ఓపెన్ చేసినప్పుడు కూడా అది ఎక్కదు లోపలికి వాళ్ళకి. అంటే దాని అర్థం ఏంది? ఐ వాజ్ థింకింగ్ ఎస్టర్డే సేమ్ లైన్స్ about a person. No way, because they have to suffer. వాళ్ళ కర్మ అంత బలీయంగా ఉందన్నమాట. సో దే హ్యావ్ టు సఫర్. సో ఆ విధంగా మాత్రమే వాళ్ళు ఆ కర్మ అనుభవించి ఆ అనుభవం ద్వారా దే విల్ రియలైజ్ అనమాట. అప్పుడు మాత్రమే వింటారు వాళ్ళు, అంతవరదాకా వినరు. అందుకు ఆ కర్మ హ్యాస్ టు వర్క్ ఆన్ దెమ్. దాంతో వాళ్ళకి ఏమంటారు, సెన్సెస్కి వస్తారు వాళ్ళు. అంతవరకు సెన్సెస్కి రారు. సో అందుకని ఓకే, ఇట్స్ బెటర్, సమ్ టైమ్స్ ఇట్ బెటర్ టు సఫర్. ఎందుకు? దట్ విల్ హెల్ప్ యూ. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ బైపాసింగ్, నో, ఇట్ విల్ అన్నెసెసరీలీ వేస్ట్ యువర్ టైం. బట్ ఇట్స్ బెటర్ టు సఫర్. టేక్ దట్ సఫరింగ్, అండర్గో, అండ్ దెన్ రియలైజ్. ఎక్స్పీరియన్స్ ఈస్ ద గుడ్ టీచరా సామెత ఉంది సార్, అలాగనమాట. ఎవడు ఎంత చెప్పినా కూడా ఏ టీచర్ పని చేయడు, బట్ వన్ టీచర్ విల్ వర్క్. వాట్ దట్? ఎక్స్పీరియన్స్ సఫర్. దెన్ అప్పుడు వై మీ అంటే ఇన్ వన్ వే సఫరింగ్ ఆర్ పెయిన్, ఇట్స్ భగవంతుని యొక్క బెనడిక్షన్. అది భగవంతుని గుర్తు చేసేటువంటి మార్గం. అది వెరీ హార్డ్ వే, లాస్ట్ వే, బట్ ఇట్ వర్క్స్, ఇట్ హెల్ప్స్. ఆ విధంగా చాలామంది డెవోటీస్
For some reason, if they get some pain, they don't take any tablet. I saw some of them. Okay, let me suffer. ఎందుకు? That will help them. That will remind them Krishna. అందుకని I saw practically, okay, that's fine, let me suffer. లేదంటే బైపాస్ చేసాం అనుకోండి, టాబ్లెట్ వేసుకున్నాం. What happens? Okay, no suffering. Postponing. You are postponing. Someday, some other time, in some other form, suffering is inevitable. ఇది సిచ్యువేషన్. ఓకే, నా జీవన క్లేశములకు పరిష్కారమును కూర్చుటకే వాస్తవమునకు మానవ జన్మ ఉద్దేశింపబడి ఉన్నది. ఎస్, జీవన క్లేశాలుకి పరిష్కారం కోరికే మానవ జన్మ వచ్చింది. ఎందుకు మానవ జన్మ ఎందుకు వచ్చింది? లేకపోతే 80 లక్షలు సరిపోవా? ఆ 80 లక్షలనే తిరుగుతూ ఉంటాం. 1 నుంచి 80 లక్షల వరకు, మళ్ళీ 1 నుంచి 80 లక్షలు, మళ్ళీ 1 నుంచి 80 లక్షలు తిరుగుతూనే ఉంటాం. తిరగచ్చు కదా. భగవంతుడు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? ఆ 80 లక్షల్లో చేయలేని పని ఈ ఒక్క జన్మలో చేస్తాము, చేసి వి విల్ కమ్ బ్యాక్ టు కృష్ణ అనే ఉద్దేశంతోనే ఆయన ఇచ్చాడు. యాక్చువల్గా మనం చేసిన పనికి, మనం చేసిన ఘనకార్యానికి కృష్ణ వాంటెడ్ టు పనిష్ us in 80 lakhs. 80 lakhsలోనే పనిష్ చేసి వదిలేయాలనుకున్నాడట. కానీ మళ్ళీ అతని దయార్ద్ర హృదయంతోనే అనుకున్నాడు, అరే ఇఫ్ ఐఎమ్ పనిషింగ్ హిమ్ ఫర్ ఎటర్నిటీ, దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ గాడ్ ఐఎమ్ మర్సిలెస్, రైట్? కృష్ణుడు కరుణా సింధు ఆయన. సో వేర్ ఈజ్ కరుణా సింధు? ఇఫ్ ఈజ్ కంప్లీట్లీ పనిషింగ్ యూ, ఎటర్నల్లీ పనిషింగ్ యూ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ 80 మిలియన్ లైఫ్లలో ఎక్కడుంది? లేదు. అందుకని ఏం చేశాడు? తనలాంటి రూపంనే ఈ మానవ రూపాన్ని, మానవ శరీరాన్ని నిర్మించి ఇక్కడ అవకాశం ఇచ్చాడట. అదర్వైజు అవకాశం లేదు మనకి. యాక్చువల్గా మనం చేసిన పనికి, మనం చేసిన నేరానికి అసలు లేదు యాక్చువల్లీ. అది క్షమ లేదు. క్షమార్హమైన నేరం కాదు మనం చేసింది. అర్థమవుతుంది మనకి. ఈ ఈ ఈ కొంచెం కృష్ణ కాన్షియస్నెస్తోనే మనకు అర్థమవుతుంది మనం ఎంత నేరం చేశాం, రైట్? సారీ. సో ఆ విధంగా పాయింట్ ఏంటి? జీవన క్లేశములకు పరిష్కారమును కూర్చుటకే వాస్తవమునకు మానవ జన్మ ఉద్దేశింపబడి ఉన్నది. మానవ జన్మ ఉద్దేశ్యమే అది. ఏంటది? పరిష్కారాలు. జన్మ మృత్యు జరా వ్యాధులకు పరిష్కారం చేయాలి. సైంటిస్టులు కూడా చేస్తున్నారు, జన్మ మృత్యు జరా వ్యాధులకే చేస్తున్నారు. కానీ కొన్ని ఏంటది, ఏంటి దాని సామెత, లర్నింగ్ వితౌట్ థింకింగ్, థింకింగ్ వితౌట్ లర్నింగ్. ఇంతకుముందు చెప్పాను నేను. చాలా వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. You have to learn, but at the same time you have to think. Then only there is a meaning for learning. Otherwise you keep on learning, జీవితాంతం లర్నింగ్ ఉంటుంది, చివరికి ఏం మిగిలేదు, మీకు వచ్చేది ఏముండదు. అందుకని లర్నింగ్ చేస్తున్న ఏ విషయంలో అయినా, ప్రతి దాంట్లో టెక్నికల్, జడ విద్య అయినా బ్రహ్మ విద్య అయినా మనం నేర్చుకున్నప్పుడు ఆలోచించాలి. దట్ ఈస్ లర్నింగ్ వితౌట్ థింకింగ్ ఈజ్ useless. Learning without thinking useless. Next, thinking without learning is dangerous. You are thinking, all thought process is going on, thinking, especially మాయావాదులాగా స్పెక్యులేటివ్గా థింక్ చేస్తున్నావు. But if you are not learning anything, it is very dangerous actually. You don't know where you will go because your thinking process is like that. Think చేస్తున్నావు, you are working something, thinking you are working, but you are not learning through the process. జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ ద్వారా నువ్వు నేర్చుకోవాలి. మనం చూస్తున్న ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ ద్వారా మనకు నేర్చుకోవాలి, ఎంతో కొంత నేర్చుకోవాలి. ప్రతి ఇన్సిడెంట్ జీవితంలో రోజుకి చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏం నేర్చుకున్నావు ఇవాళ? డిడ్ ఐ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే? What is my learning? If you sit back,
ఆర్ స్లీపింగ్ బ్యాక్, ఓకే టుడే ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఏమేమి జరిగాయి, చాలా జరిగాయి. డిడ్ ఐ లెర్న్ ఎనీథింగ్? జీరో. ద డే ఈజ్ వేస్టెడ్. ద డే ఈజ్ వేస్టెడ్. పాయింట్ ఏంటి? వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్, వీఆర్ థింకింగ్, బట్ వాట్ డిడ్ ఐ లెర్న్ టుడే? జీరో. డేంజరస్, విచ్ ఇస్ డేంజరస్. నా లెర్నింగ్, సో మెనీ థింగ్స్ లెర్న్ చేస్తున్నాం, థింక్ చేస్తున్నామా వాటి మీద? ఊరికే నేర్చుకుంటూ వెళ్తున్నామా? శ్లోకాలు బట్టి బట్టి, పర్పోట్లు బట్టి బట్టి, ట్రాన్స్లేషన్లు బట్టి బట్టి వీఆర్ లెర్నింగ్ సంథింగ్, బట్ ఆర్ వి థింకింగ్? ఇండియన్ ఎడ్యుకేషన్ ఒకటేమో ఇండియన్ ఎడ్యుకేషన్కి వర్కౌట్ అయితే, ఇంకోటేమో ఇండియన్ కమ్యూనిస్టులకు పనిచేస్తుంది. రైట్? ఇండియన్ ఎడ్యుకేషన్ ఏంటి? వి జస్ట్ లెర్న్, వి డోంట్ థింక్. పుస్తకం బట్టి పట్టాలి, ఎగ్జామ్లో రాయాలి, 100 మార్కులు కొట్టాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, అవతలకి వెళ్ళాలి, అంతే. ఏం చేస్తావు నువ్వు? ఏమి చేయవు. నువ్వు బీటెక్ చదివి ఎంటెక్ చదివినా కూడా చేసేది ఏం లేదు ఆడ. ఎందుకు? యూ డిడ్ నాట్ థింక్. చేసింది ఏం లేదు ఆడ. ఏమంటారు? ముక్కున పెట్టుకుని పోయి రాసేసి వచ్చేస్తాం. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వై yesterday I was talking, that is why we are buying all the products from China or some other country. Isn't it? What happened? మనము చదివాం, బీటెక్ ఎంటెక్లు పిహెచ్డీలు చేసాం. ఏమైపోయింది మన చదువు? సర్టిఫికెట్లకే పరిమితం అయిపోయింది. సర్టిఫికెట్లకే పరిమితమైంది. అంతో ఇంతో కొంచెం చదివినట్టు, గట్టి చదివినట్టు ఉంటే పోయి బయట దేశాల్లో పనిచేస్తాడు. ఇక్కడ ఏమైంది? వీ హ్యావ్ టు బెగ్. We have to beg or we have to depend on somebody. Why can't we do the same thing here? Why don't we think like others? This is our problem. Okay? So, ఇది పరిస్థితి. పాయింట్ ఏంటి? మానవ జన్మ ఉద్దేశించబడింది ఎందుకు? ఈ జీవన క్లేశాలను పరిష్కరించాలి. జంతువులు పరిష్కరించలేవు. ఈ సమస్యలకు పరిష్కారాన్ని జంతువులు కనుక్కోలేవు, మనమే కనుక్కోగలం. మనం కొత్త కనుక్కోవాల్సిన ఏమి ఆల్రెడీ ఉన్నాయి, ఆడ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ మన ముందున్నటువంటి మనుషులు కొంతమంది వాళ్ళు ఆల్రెడీ పరిష్కారాలు పెట్టారు. జస్ట్ అర్థం చేసుకోవాలి. వై లెర్నింగ్, థింక్ అబౌట్ ఇట్. జన్మని అవాయిడ్ చేయాలి, మృత్యుని అవాయిడ్ చేయాలి. ఎలా చేయాలి? ఇలా చేయాలి. ఆల్రెడీ చెప్పింది. కొంచెం ఆలోచించు దాన్ని. ఓహో, వర్కౌట్ అవుతుంది, ఓకే, ఫాలో ఇట్, దట్స్ ఆల్. యూ డోంట్ టు రీఇన్వెంట్ ద వీల్. ఇట్స్ వీల్ ఆల్రెడీ దే. రైట్? ఓకే, నెక్స్ట్. వివిధ పూజా విధానములతో వివిధ దేవతలను సంతృప్తిపరచడం ద్వారా కానీ, దైవ సాయం లేకుండా నామమాత్ర వైజ్ఞానిక పురోగతి ద్వారా కానీ మనుషుడు ఎన్నడూను అట్టి సమస్యలను పరిష్కరింపజాలడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఏం చేస్తున్నాం మనం? ఈ భౌతిక సమస్యలను సాల్వ్ చేయడానికి దేవతల దగ్గరికి వెళ్తున్నాం. వాట్ ఈస్ ద యూజ్? బికాస్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లమ్స్. 33 కోట్ల దేవతలు కూడా జన్మ మృత్యు జర వ్యాధులతోనే సఫర్ అవుతున్నాయి. నువ్వు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాట్ ఈస్ ద యూజ్? హిరణ్యకశిపుడు వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోదు అన్నాడు. సారీ మై డియర్ సన్, ఐఎమ్ ఆల్సో డైయింగ్, ఐ కెనాట్ డూ దట్. సేమ్ థింగ్ మనం కూడా చేస్తున్నాం. వాళ్ళ జనాలు ఏం చేస్తున్నారు? వాళ్ళ సఫరింగ్ తప్పించుకోవడానికి దేవతల దగ్గరికి వెళ్తున్నారు, దేవత అర్చన చేస్తున్నారు. కానీ ఉపయోగం ఏమున్నది? అందరం ఒకే బోట్లో ఉన్నాం. సంబడి హ్యావింగ్ ఎ బిగ్ బోట్, స్మాల్ బోట్, బట్ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్, సేమ్ కైండ్ ఆఫ్ బోట్. సో దేర్ ఈజ్ నో యూజ్. టెక్నాలజీ ఎట్లా హెల్ప్ చేయదు, దేవతలు ఎట్లా హెల్ప్ చేయరు. నీకున్న ఆప్షన్లు రెండే. భగవంతు దగ్గరికి వెళ్తావా, సఫర్ అవుతావా? రెండే విషయాలు. మొన్న అడిగాను క్వశ్చన్, ఎందుకు మనం భగవంతు దగ్గరికి వెళ్ళాలి? భగవంతుని గురించి ఎందుకు ఆలోచించాలి? భగవంతుని గురించి భగవంతుని ఎందుకు కనుక్కోవాలి అంటే, దేర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ అస్. ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఈజ్ సఫరింగ్. నువ్వు ఇస్తావా చస్తావా లాగా ఇవ్వాల్సింది, లేదంటే చస్తావు నువ్వు. అలాగా యూ వాంట్ టు కమ్ టు కృష్ణ ఆర్ యూ వాంట్ డై? నాట్ వన్స్, అగైన్ అండ్ అగైన్. పునరభిమరణం పునరభిజననం, పునరభిజనని జఠరే శయనం. రైట్? తలకాయ కిందికి కాలు పైకి పెట్టి 9 నెలలు కుక్క పిల్లి పంది నక్క. యూ వాంట్ టు డూ దట్ అగైన్ అండ్ అగైన్, ఓకే? ఆర్ యూ వాంట్ టు కమ్ టు కృష్ణ? ఇంకా వేరే మార్గం లేదు మనకి, మధ్య మార్గం లేదు.
ఉన్నాయి రెండే మార్గాలు. చూజ్ విచ్ వన్. కాన్షియస్ చాయిస్. ఇట్ ఈస్ ఎ కాన్షియస్ చాయిస్. అర్థం చేసుకుని ఎన్నుకో, సెలెక్ట్ చేసుకో, నో ప్రాబ్లం. కృష్ణ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ఇట్స్ దాట్ సీరియస్. అంతేగాని దేవతలు హెల్ప్ చేయలేరు, టెక్నాలజీ అసలే హెల్ప్ చేయలేదు. ఎందుకు? టెక్నాలజీ ఇచ్చే సొల్యూషన్ వర్స్ దాన్ ద ప్రాబ్లం. ది సొల్యూషన్ ఈజ్ వర్స్ దాన్ ద ప్రాబ్లం. సో డోంట్ గో ఫర్ దట్ సైడ్. దానికన్నా బెటర్ సఫర్, రైట్? యూ బెటర్ సఫర్. ఎందుకంటే ఇట్ రిమూవ్ సమ్ కర్మ, ఇట్ గిట్ సమ్ రియలైజేషన్. ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడో సమ్ యూ విల్ కమ్ టు కృష్ణ. బట్ ఈ టెక్నాలజీకి వెళ్ళాం అనుకోండి, ఇది మభ్య పెడుతుంది. నేను ట్యాబ్లెట్ వేస్తుంది, ప్రాబ్లం లోపలే ఉంటుంది, ట్యాబ్లెట్ లేకుండా నొప్పి లేనట్టుగా చేస్తుంది. బట్ నొప్పి ఆడ ప్రాబ్లం ఇంకా సివియర్ అయిపోతూ ఉంది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. టెక్నాలజీ చేసే పని ఇది అనమాట. ఏంటి? పెయిన్ కిల్లర్. టెక్నాలజీ లైక్ ఏ పెయిన్ కిల్లర్. పెయిన్ ఈజ్ ఆల్రెడీ దేర్, ఇట్ జస్ట్ కిల్లింగ్ ద పెయిన్, దట్స్ ఆల్. ఓకే. దైవమును లేదా దేవతను ఉపేక్షించని భౌతికవాదులే కాక వేదములు కూడా వివిధ లాభముల కొరకే వివిధ దేవతార్చనమును ఉపదేశించుతున్నవి. అనగా దేవతలండి వారు మిథ్య గాని కల్పితము గాని కారు. మనం ఎంత సత్యమో వారును అంతే సత్యమై ఉన్నారు. కానీ విశ్వ యంత్రాంగపు వివిధ శాఖలను చక్కగా నిర్వహించుటలో దేవదేవుని ప్రత్యక్ష సేవ యందు నియుక్తులైన కారణమున వారు అధిక శక్తి సంపన్నులై ఉన్నారు. భగవద్గీత దీనిని ధృవీకరించుతున్నది. ఉన్నతుడకు బ్రహ్మదేవునితో సహా పలు దేవతల వివిధ లోకములు దాని యందు పేర్కొనబడినవి. భౌతికవాదులు దైవము యొక్క ఉనికిని విశ్వసింపరు. వివిధ లోకములు వివిధ దేవతలచే ఆధిపత్యం వహింపబడినవనియు వారు నమ్మరు. అతి దగ్గరలో నుండి చంద్రలోకమును చేరుటైన విషయమున వారు గొప్ప కలకలను సృష్టించి ఉన్నారు. కానీ గొప్ప యాంత్రిక పరిశోధన పిమ్మటయు వారికి చంద్రుని గూర్చి అతి కొద్ది సమాచారమే లభించినది. చంద్రునిపై భూమి అమ్మకమును గూర్చి గొప్పగా మిథ్యా ప్రకటనలు చేసినప్పటికీ గర్వితులకు విజ్ఞాన శాస్త్రవేత్తలు లేదా భౌతికవాదులు అచ్చట నివసింపజాలరు. ఇక వారు లెక్కింపను సాధ్యపడిన ఇతర లోకములకు చేరుటను గురించి వేరుగా తెలుపునదేమున్నది? కానీ జ్ఞాన సముపార్జనకై వేదవాదులు భిన్న విధానమును కలిగియుందురు. ప్రథమ స్కందమును మనం ఇదివరకే చర్చించినట్లు వేదవాంగ్మయ వచనములను వారు పూర్ణముగా ప్రామాణికమైనట్లు అంగీకరింతురు. కనుకనే వారు దైవము మరియు దేవతలను గూర్చి భౌతిక జగమునందు మరియు భౌతిక ఆకాశమునకు పరముగాను ఉన్నటువంటి వారి వివిధ నివాస లోకములను గూర్చి పూర్ణ జ్ఞానమును కలిగియుందురు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, విష్ణుస్వామి, నింబార్కాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు వంటి భారతదేశంలోని ఘన ఆచార్యులచే అంగీకరింపబడింది. ప్రపంచపు ప్రసిద్ధ వ్యక్తులచే అధ్యయనం చేయబడింది. అగు పరమ ప్రామాణికమగు వేదవాంగ్మయము భగవద్గీతయే. దాని యందు వివిధ దేవతార్చనము మరియు వారి నివాస లోకములు పేర్కొనబడినవి. అట్టి భగవద్గీత 9:25 ఈ క్రింది విధముగా నిర్ధారించుచున్నది. యాంతి దేవా వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతార్చకులు ఆయా దేవతల లోకములను చేరుదురు. పితృదేవతలను అర్చించువారు పితృదేవతల లోకములకు చేరుదురు. భౌతికాది వివిధ భౌతిక లోకములందే నిలిచినను భగవద్భక్తులు మాత్రము భగవద్ధామమును చేరుదురు. ఓకే. బ్రహ్మలోకముతో సహా భౌతిక జగములందు అన్ని లోకములు తాత్కాలికముగా నిలిచి ఉన్నవనియు నియమిత కాలం పిమ్మట అవనియును నశించిపోవుననియు భగవద్గీత నుండి మనం ఎరిగి ఉన్నాం. అనగా దేవతలు వారి అనుయాయులు అందరూ ప్రళయ సమయమును నశించిపోవుదురు. కాని భగవద్ధామమును చేరిన వాడు మాత్రము నిత్య జీవితమును పొందగలడు. వేదవాంగ్మయ వచనం ఇదియే. వేదవచనం పట్ల విశ్వాసమును కలిగి ఉన్నందున దేవతార్చకులు నాస్తికుల కన్నను ఒక అవకాశం అధికముగా కలిగి ఉన్నారు. దాని ద్వారా వారు భక్తుల సాంగత్యమున దేవదేవుడగు శ్రీకృష్ణుని అర్చించడంలో కలిగడి లాభమును గురించిన సమాచారమును పొందుదురు. కానీ భౌతికవాది వేదవచనం పట్ల ఎట్టి శ్రద్ధను కలిగి ఉండక శాశ్వతంగా అంధకారమందే నిలిచిపోవును. అసంపూర్ణమగు ప్రయోగాత్మక జ్ఞానంపై గల మిథ్యా నమ్మకంచే ప్రభావితులై వారు ఆ విధంగా అగుదురు. కానీ ఆ జ్ఞానము ఎన్నడూను ఆధ్యాత్మిక జ్ఞానమును చేరజాలదు. కనుక భౌతికవాదులు లేదా తాత్కాలిక దేవతలను అర్చించు అర్చనాపరులు
కనుక భౌతికవాదులు లేదా తాత్కాలిక దేవతలను అర్చించు అర్చనాపరులు విశుద్ధ భక్తుని వంటి ఆధ్యాత్మికవాది సాంగత్యమునకు రానిచో వారి యత్నములన్నీను కేవలం వృధా శక్తి వ్యయమే కాగలదు. మానవ జన్మ యొక్క పూర్ణత్వమైనటువంటి విశుద్ధ భక్తిని మనుషుడు దివ్య పురుషుల కరుణ చేతనే సాధించగలడు. శ్రీకృష్ణ భగవానుడి శుద్ధ భక్తుల కరుణ చేతనే సాధించగలడు. విశుద్ధ భక్తుడే పురోగమన జీవనమునకు సరి అయిన మార్గము చూపగలడు. లేనిచో దైవము లేదా దేవతను గూర్చిన సమాచారము లేనటువంటి భౌతిక భావనాయుత జీవనము మరియు తాత్కాలిక భౌతిక భోగముల ప్రాప్తి కొరకు వివిధ దేవతార్చనమునందు లగ్నమైన జీవనము రెండును ఇంద్రజాలం యొక్క భిన్న దశలు మాత్రమే. ఈ విషయములు భగవద్గీత యందును చక్కగా వివరింపబడినవి. కానీ భగవద్గీత విశుద్ధ భక్తుల సాంగత్యముననే అవగతమగును. కానీ రాజకీయ నాయకులు లేదా శుష్క తాత్విక కల్పనాపరుల వివరణలచే కాదు. Okay, I want to finish one more shloka. That's why I read little faster. There is so much to explain, but we'll go to next shloka. Jnanam yada pratinivrutta gunormi chakra atma prasadavutayatra guneshva sangaha. Jnanam yada pratinivrutta gunormi chakra atma prasadavutayatra guneshva sangaha. Kaivalya sammata patastvata bhakti yogaha ko nirvruto harikatasu ratim na kuryat. Kaivalya sammata patastvata bhakti yogaha ko nirvruto harikatasu ratim na kuryat. Okay. దేవదేవుడకు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడి గుండములను పూర్తిగా నిలిపివేయనట్టి జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినది అయినై ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండాను. ఏమంటుండే ఇప్పుడు ఫస్ట్ భగవంతుని గురించి, నెక్స్ట్ భక్తుని గురించి, ఇప్పుడు భగవంతుని గురించినటువంటి జ్ఞానం గురించి చెప్తున్నాడు. భగవంతుని గురించి సంబంధించిన జ్ఞానం, దివ్య జ్ఞానం ఎంత గొప్పదయ్యా అంటే 1, 2, 3 విషయాలు చెప్పారు. ద బెనిఫిట్స్ ఆఫ్ గెటింగ్ నాలెడ్జ్ అబౌట్ కృష్ణ ఆర్ బ్రహ్మ విద్య, నాలెడ్జ్ అబౌట్ బ్రహ్మ విద్య ఆర్ దివ్య జ్ఞానం. దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో. దివ్య జ్ఞానం గురువు వల్ల ఆరు శుద్ధ భక్తుని దయ వల్ల ఎలా వస్తుంది? హృదయ ప్రకాశితో, హృదయంలో ప్రకాశిస్తుంది. మన గురువందనంలో శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి సద్మా పందమోయి సావధానమాతే. పొద్దున 7 గంటలకు ప్రతి ఇస్కాన్ టెంపుల్లో గురువందనం ఉంటుంది. ఎక్స్క్లూజివ్లీ వర్షిప్ గురు ఓన్లీ. ఆ గురువులో గురువందనం నరోత్తమదాస్ ఠాకూర్ రాశారు. ఇది ఏమంటున్నాడు ఆయన? దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో. ఈ దివ్య జ్ఞానం ఎక్కడి చేస్తుంది? హృదయంలో ప్రకాశితం అవుతుంది. అంటే ద రియల్ నాలెడ్జ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. యాక్చువల్లీ మనం బయట నుంచి చేసేది జస్ట్ హెల్పింగ్ టు గెట్ ద రియల్ నాలెడ్జ్ ఫ్రమ్ ఇన్సైడ్. రియల్ నాలెడ్జ్ ఎక్కడుంది? లోపలనే ఉంది. ఆత్మ, నేనే ఆత్మ, నాకు ఆ నాలెడ్జ్ అంతా ఉంది. కాకపోతే ఈ శరీరంలో ఇరుక్కోపోవడం వల్ల ఆ నాలెడ్జ్ బయటికి రావట్లే. బట్ నాలెడ్జ్ ఈజ్ దేర్. సో ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్లో ఎంగేజ్ అవుతామో, ఈ ప్రాసెస్ ద్వారా క్లీనింగ్ అయ్యి దివ్య జ్ఞానం లోపల నుంచి వస్తుంది. అన్ని సమస్యలకి సమాధానాలు లోపల నుంచి వస్తాయి. సో కాబట్టి క్లెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని చెప్తున్నాను నేను, ఐ ఆల్వేస్ ఒక ఫెనటిక్ లాగా ఐ ఆల్వేస్ టెల్ చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. స్ట్రగుల్, ఇట్ ఈస్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ వల్ల ఏమవుతుంది?
హృదయం క్లీన్ అవుతుంది. హృదయం క్లీన్ అయితే ఏమవుతుంది? దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో, హృదయంలో బ్రహ్మకి హృదయంలో ప్రకాశించింది. ఆయనకి తపస్సు చేస్తున్నాడు ఆయన. మనం తపస్సు చేస్తుంటే ఆయన తపస్సు ఆయన చేశాడు. ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. కూర్చొని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు ద్వారా ఏమైంది? లోపల ఆయనకి భాగవతం రెవిల్ అయిపోయింది. విత్ ఇన్ ద హార్ట్. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. బ్రహ్మ హృదయంలో ఆ నాలెడ్జ్ వచ్చేసింది. ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చాడు. అలాగే మనకు నాలెడ్జ్ లోపల నుంచి వస్తుంది. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ దట్. సో ఇక్కడ ఏమన్నాడు? దేవదేవుడు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడిగుండములు పూర్తిగా నిలిపివేయినట్టు జ్ఞానమై ఉన్నది. ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ సెకండ్ శ్లోకం ఏమన్నాడు? ధర్మ ప్రోజిత కైటవోత్ర పరమ నిర్మత్సరానాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న తాపత్రయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక. ఇవి తాపత్రయాలు. ఈ తాపత్రయాలు మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రయింగ్ టు సబ్డ్యూ దెమ్. తలకాయ నొప్పి వచ్చింది, పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాం. తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది? వేరే ప్రాబ్లం వల్ల వచ్చింది. ప్రాబ్లం ఒకటి ఉంది, దానికి ఎఫెక్ట్ ఏంది? నొప్పి. నువ్వేం చేస్తున్నావు? నొప్పిని మాస్క్ చేస్తున్నావు. ముక్కుకి కరోనా రాకుండా ముక్కుకి మాస్క్ ఎలా కట్టుకుంటున్నావో, నొప్పి తెలియకుండా మాస్క్ వేస్తున్నావు నువ్వు. కానీ నొప్పి లోపల ఉంది, రైట్? ట్యాబ్లెట్ ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళీ నొప్పి తెలుస్తుంది. అంటే ఏంటి? అవి అలాగే ఉన్నాయి. సో భాగవతం ఏం చేస్తుంది? భగవత్ విద్య ఏం చేస్తుందట? ఉన్మూలనం, అప్రూటింగ్. అప్రూటింగ్ అంటాం. అప్రూటింగ్ అంటే కూకటి వేళ్ళతో సహా పీకి వేయటం. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. జన్మ మృత్యు జరావ్యాధులు వస్తున్నాయి. ఈ జన్మం అయిపోయింది, మళ్ళీ జన్మం, మళ్ళీ ఇట్స్ గోయింగ్ ఆన్. ఏం చేయాలి నువ్వు? నో జన్మ, నో మృత్యు, నో జరా, నో వ్యాధి. ఆ పని చేయాలి. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అది ఎలా జరుగుతుంది? భగవద్ విజ్ఞానం, భగవంతుని గురించినటువంటి జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్వాణం తమాహు పండితం బుధ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. జ్ఞానం అనేటువంటి అగ్ని కర్మల్ని దహించేస్తుంది. ఎలాగా? జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానం మీద వర్క్ చేస్తే కర్మలు పోతాయి. అంతేగాని నేను జ్ఞానం నేర్చుకున్నాను, ఇంట్లో కూర్చున్నాను, చేతులు ముడుచుకొని కూర్చున్నానంటే పని జరగదు. జ్ఞానం తెలిసిన తర్వాత వర్క్ చేయాల్సిందే జ్ఞానం మీద. యూ కెనాట్ స్టాప్, రైట్? నాలెడ్జ్ విల్ నాట్ మేక్ యూ సిట్, ఇట్ విల్ మేక్ యూ వర్క్. అర్జునుడికి కృష్ణుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అంతా నేర్చుకున్నాడు, యుద్ధం చేశాడు, ఇంకా ఎక్కువ యుద్ధం చేశాడు. అలాగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మాయావాదులు ఏమంటారు? నువ్వు తెలుసుకో, పని జరిగిపోతుంది. నేను తెలుసుకున్న జ్ఞానం అంతా వచ్చింది, చేసిన పని మళ్ళీ చేస్తున్నాను. ఇది కర్మల్ని పెంచిందా తగ్గించిందా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏం చేయనక్కర్లేదని తెలుసుకో, పని అయిపోతుంది. తెలుసుకుని ఎలా పని అయిపోతుంది? నువ్వు తెలుసుకున్న దాంతో పని చేయకపోతే నువ్వు తెలుసుకొని కూడా వేస్టే. తెలుసుకున్నవాడు డిఫరెన్స్ ఏంటి? తెలుసుకున్నవాడు చేస్తాడు, తెలిసింది చేస్తాడు. తెలుసుకోలేనివాడు, మనకు తెలియదు కాబట్టి ఏమీ చేయడు. మరి తెలుసుకున్నవాడు ఇద్దరు ఏమీ చేయనప్పుడు వాట్ ఈస్ ద యూస్? సో పాయింట్ ఏంటి ఇక్కడ? భగవత్ విజ్ఞానం ఇట్ విల్ మేక్ యూ టు వర్క్. ఎలా వర్క్ చేస్తుందంటే తాపత్రయ ఉన్మూలనం. మూలనం అంటే రూట్, ఉన్మూలనం అంటే అప్రూట్ చేసేస్తుంది. ఇంటెలిజెన్స్ థింగ్ ఏంటంటే అప్రూట్ చేయాలి. కలుపు మొక్కల్ని అప్రూట్ చేయాలి. వాటిని పైన కట్ చేస్తూ వెళ్తే మళ్ళీ పెరుగుతాయి. సో అలాగే ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు లాంటివి కలుపు మొక్కలు లాంటివి. ఈ ఎట్లో అష్ట కష్టాలు పడి ఈ జన్మకి ఫినిష్ చేసాం, మరి మళ్ళీ జన్మ సంగతి ఏంటి? సేమ్ థింగ్ కదా. ఆ నెక్స్ట్ జన్మ సంగతి ఏంటి? ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్, రిమూవ్ ఇట్. నో మోర్ జన్మ, నో మోర్ మృత్యు. ఎలాగా? అది ఆలోచించాలి. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. అదర్వైజ్ ధర్మేణహీన పశుభి సమాన. ధర్మ ఉంది, ధర్మమే సెపరేట్. ఏంటి? సనాతన ధర్మం. ఎస్పెషల్లీ సనాతన ధర్మం ఈ సెపరేటింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్.
ధర్మో హితేషాం అధికో విశేషో. ధర్మో హితేషాం, ధర్మం ఉంది, హితేషాం అండ్ వెల్ఫేర్ కొరకి. ధర్మో హితేషం అధికో విశేషు, అధికంగా ఉంది, విశేషంగా ఉంది. అండ్ దాట్ ధర్మ, ఎస్పెషల్ దట్ సనాతన ధర్మ విల్ అప్రూట్ ది జన్మ మృత్యు జరా వ్యాధి. దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్, రైట్? Solution is very simple. Solution is there and it's very simple to implement. But we are very unfortunate that we cannot take it. We cannot implement. That is our misfortune. ఓకే, ఏమంది ఇప్పుడు? శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము ఏంటి? భాగవతం. శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానం భగవద్గీత, భాగవతం, ఈ రెండే శ్రీహరికి సంబంధించినటువంటివి. సో శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగాలను, భౌతిక గుణాలు ఏంటి? సత్వరజస్తమో గుణాలు ఎలా వస్తున్నాయి? అవి తరంగాలు. సముద్రంలో తరంగాలు ఎలా వస్తాయి? ఎండ్లెస్, యూ కెనాట్ కౌంట్. అలల్ని, సముద్రం అలల్ని కౌంట్ చేయలేం. అలాగా ఈ సత్వరజస్తమో త్రిగుణాలు ఏం చేస్తున్నాయి? మనల్ని అలా తరంగాలకు గురి చేస్తున్నాయి. అప్పు డౌన్, అప్పు డౌన్, అప్పు డౌన్, అప్పు డౌన్ నడుస్తూనే ఉంది. ఎప్పుడు? జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ. సుడిగుండములను పూర్తిగా నిలిపిపోయినట్టు జ్ఞానమైనది. తరంగాలు అయితే పర్వాలేదు, అప్పుడప్పుడు సుడిగుండాలు కూడా వస్తాయి, అవునా? పడవ సుడిగుండంలో మధ్యలో ఇరుక్కుపోయింది, ఏం చేస్తుంది? ఏం లేదు, మునిగిపోవాల్సిందే. ఈ పడవ మునిగిపోవాల్సిందే. తరంగాలంటే జన్మాంతరం వచ్చే కష్టాలు, సుడిగుండాలంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డెత్. ఎస్, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ సుడిగుండాలు, మళ్ళీ తరంగాలు, మళ్ళీ సుడిగుండాలు, మళ్ళీ తరంగాలు, మళ్ళీ సుడిగుండాలు. ఇది గోయింగ్ ఆన్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్, అంటే హౌ లాంగ్ ఐ హ్యావ్ టు అండర్గో దిస్. సో దట్ ఈస్ మానవ జన్మ. అట్టి జ్ఞానము భౌతిక ఆసక్తి నుండి విడిబడి ఉన్నందున, ఆత్మసంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినది అయి ఉన్నది. ఇంకేం చేస్తుంది అట్టి జ్ఞానం? భౌతిక ఆసక్తి నుండి విడిబడి ఉన్నందున, ఎప్పుడైతే హరి గురించినటువంటి జ్ఞానం వచ్చిందో, అది ఏం చేస్తుంది? మనల్ని భౌతిక ఆసక్తి నుంచి బయటపడేస్తుంది. భాగవతం ఊరికే చెవులు ఓపెన్ చేసి వినటం మూలాన మనం అనుకోవచ్చు, అరే ఏం చేస్తున్నాను, ఏమీ జరగట్లేదు కదా, టైం వేస్ట్ అవుతుంది పొద్దున్నే. నో నో నో, యూ జస్ట్ హ్యావ్ టు హియర్. మనం చాలామంది ఫ్లైట్లో ప్రయాణం చేసి ఉంటారు. ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు ఫ్లైట్లో కూర్చుంటే ఫ్లైట్ కదిలినట్టు కనబడుతుందా? మనకి కనబడదు, స్టాండ్ స్టిల్గానే ఉంటుంది మనకి. యూ డోంట్ నో వాట్ స్పీడ్ ఇట్ ఈస్ గోయింగ్. Unless he tells the speed of the flight on the display, you don't know what is the speed of the flight. You think that you are stand still. కానీ బయటతో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఇట్ ఈస్ గోయింగ్ 1000 miles per hour వెళ్తుంది అది. మామూలుగా కార్లనో దేని మీదనో 60-70కి వెళ్తేనే మన బాడీ షేక్ అయిపోతుంది, ఇజంట్ ఇట్? 100 by అంటే కారు ఊగిపోతుంది. అట్లాంటిది అది 800-900 మైళ్ళ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. కానీ వీఆర్ స్టాండ్ స్టిల్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం, రైట్? అలాగా మనం ఎప్పుడైతే భాగవతం చదువుతున్నామో, అరే ఏమి అవ్వట్లేదు, ఏమి తెలియట్లేదు. నో నో నో, దిస్ ఈస్ ట్రాన్సెండెంటల్ సౌండ్ వైబ్రేషన్. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్. ఇట్ ఈస్ ద జాబ్ ఈజ్ రన్నింగ్ అండ్ వీఆర్ ట్రావెలింగ్ ఎట్ 100,000 miles per hour స్పీడ్తో వెళ్తున్నాం మనం. దట్ ఈస్ భాగవతం, హరికి సంబంధించినటువంటి జ్ఞానం ఇది. కాబట్టి నాట్ టు బి వరీడ్, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. వన్ డే ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ విల్ బి ఇన్ అమెరికా. వాట్? ఇంతసేపు నేను హాయిగా నిద్రపోయాను, కూర్చున్నాను, ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది, అమెరికా వచ్చింది, దిగడని చెప్పేస్తున్నాడు. అలాగా వన్ డే వీ విల్ బి ల్యాండింగ్ ఇన్ గోలోక. అరే వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, ఐ వాజ్ సింప్లీ హియరింగ్ భాగవతం. What is this? And yes, that is the effect. That is the Bhagavatam effect. That powerful is Bhagavatam. That powerful is knowledge of Krishna. ఓకే, భౌతిక ఆసక్తి నుండి విడిబడి ఉన్నందున
ఆత్మ సంతుష్టికరమును, ఎస్ మనం నిన్న చెప్పుకున్నాం, ఆత్మ సంతుష్టికరమును. ఈ ప్రపంచంలో ఆత్మను సంతృప్తి పరిచేది ఏమైనా ఉందా? ఇప్పటివరకు ఎప్పుడు సంతృప్తి పడ్డాం? ఏ విషయంలో మనం సంతృప్తి పడ్డాం చెప్పండి. పొద్దున్న లేచి నుంచి నైట్లో పడుకునేంత వరకు వందల పనులు చేస్తున్నాం మనం. ఏ పని మనల్ని సంతృప్తి పరిచింది? చేసిన ప్రతి పని ఇంకా మన డిజైర్ని పెంచిందే కానీ ఇక చాలురా బాబు అని అనిపించిందా? చేతకాక నువ్వు చాలు అనుకోవాల్సిందే తప్ప నీ మైండ్ ఎప్పుడన్నా రిటైర్ అయిందా? చాలు అని చెప్పిందా? ఏ విషయంలో అన్నా చెప్పదు. తదపిన ముంచెతి ఆశాపిండం, వృద్ధో యాతి గృహీత్వా దండం, తదపిన ముంచెతి ఆశాపిండం, వృద్ధో యాతి గృహీత్వా దండం. ముసలితనం వచ్చిన తర్వాత చేతి కర్ర వచ్చింది. అంగం గలితం దశన విహీనం, అంగం గలితం జాతం తుండం, ఇంకోటి దశన విహీనం, ఇంకోటి ఉంది. సో పాయింట్ ఏంటి అక్కడ? వృద్ధోయాతి గృహీత్వా దండం. వెంకటాచార్య వారు చెప్తున్నారు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా తదపిన ముంచతి ఆశాపిండం, ఆశ మాత్రం చావలేదు. ఏంటి? 50 ఏళ్ళ దాకా 50 ఏళ్ళ నుంచి ఎంజాయ్ చేయలేదు, టుమారో ఐ విల్ ఎంజాయ్ అనే ఆశ అవుతుంది చూసారా? దాట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. అది కట్ చేయకపోతే వి విల్ కమ్ బ్యాక్. వెరీ సింపుల్. ఇంకా చాలు, ఇంకా చాలు అనే స్థితికి ఎవరైతే చేరుతారో వాళ్ళ జన్మధన్యం. అట్లీస్ట్ ఒక స్టేజ్కి వచ్చాం, ఇక చాలు, చేశాను, చేసినా చేయకపోయినా ఇక చాలు అనే డిక్లరేషన్ రావాలి మనిషిలో. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇక చాలు, అంతే కదా. కొంచెమైనా నేను 50 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు, ఇంకా మిగతా ఎప్పుడు చేస్తాను? ఇంకా నేను ఎలా చేస్తాను? రైట్. 50 ఏళ్ళు పుట్టిన దగ్గర నుంచి 50 ఏళ్ళ వరకు బాడీ స్ట్రాంగ్గా ఉంది, స్టౌట్గా ఉంది, మైండ్ స్ట్రాంగ్గా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ చేయలేకపోయినా ఒక్కసారి వెనక్కి చూస్తే ఏముందా అంటే ఏం లేదు అక్కడ. దెన్ వాట్ విల్ యూ డూ నెక్స్ట్? యువర్ ఆల్రెడీ బాడీ ఈజ్ గాన్, అన్నీ ఉడిగిపోయాయి. వృద్ధో యాతి గృహీత్వా దండం, చేతి కర్ర కూడా వచ్చింది. దట్ ఈస్ ఇండికేటింగ్ దట్ యు ఆర్ డిపెండింగ్, యూ నీడ్ ఏ డిపెండెన్సీ నౌ. ఇంతవరకు యూఆర్ ఇండిపెండెంట్. కాళ్ళ మీద, నీ సొంత కాళ్ళ మీద కాళ్ళలు ఎగిరేసి నడుస్తూ ఉన్నావు ఇవాళ. కానీ ఇవాళ ఏమైంది? 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి, కర్ర పట్టుకున్నావు. అఫ్ కోర్స్ ఇవాళ టుడే నౌ డేస్ నోబడీ ఈజ్ హోల్డింగ్ కర్ర, బికాస్ దే ఆర్ థింకింగ్ దట్ కర్ర వస్తే అమ్మో అందరూ నన్ను ముసలు అనుకుంటారు, కాటికి కాలు సాచి ఉన్నా అనుకుంటారు, అందుకని చెప్పి కర్ర ఎవరు పట్టుకోవట్లేదు. ఇలా మొక్కలు నొప్పులు వచ్చినా ఊగుతున్నారు, అటు ఇటు ఊగుతున్నారు తప్ప కర్ర మాత్రం ఎవరు పట్టుకోవట్లేదు. చూస్తున్నాను నేను. కర్ర పట్టుకుని నామోషి, అమ్మో నన్ను ముసలోడు అంటారు. నో, కర్ర మాత్రం పట్టుకోదు. కింద పడి పరిగినప్పుడు హాస్పిటల్లో పడ్డా పర్వాలేదు, కానీ కర్ర మాత్రం పట్టుకోను. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. అంటే దట్ ఈస్ సైకాలజీ, మెంటాలిటీ అదే అనమాట. సో పాయింట్ ఏంటి? వృద్ధోయాతి గృహీత్వా దండం, తదపిన ముంచతి ఆశాపిండం. ముంచతి అంటే ఎండ్ అవ్వదు. ఏంటి? ఈ ఆశ. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. ఈ ఆశని కట్ చేయాలి. బ్రహ్మ విద్య, భగవద్విద్య, దాని ఏమంటారు, భగవద్ధర్మ. భగవద్ధర్మ విల్ హెల్ప్ యూ టు కట్ ఇట్, స్టాప్ ఇట్, ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. చాలు బాబుగా అయిపోయింది, గెట్ రెడీ ఫర్ నెక్స్ట్, నాట్ నెక్స్ట్ లైఫ్, లెట్స్ గో బ్యాక్, లెట్ us గో బ్యాక్. దానికి రెడీ చేస్తుంది. భౌతిక ఆసక్తి నుండి విడిపడి ఉన్నందున, ఆత్మసంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున, ఆత్మసంతుష్టికరం, దాని గురించి చెప్పుకున్నాం. ఆత్మసంతుష్టి ఎప్పుడైంది మనకి? ఇంతవరకు అవలా. ఎప్పుడు అవుతుంది? ఏ ఆత్మ సుప్రసీదతి. ప్రసీదతి అంటే తృష్టి, సంతుష్టి, తుష్టి. ప్రసీదతి అంటే సంతుష్టి. ఆత్మసంతుష్టి ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకుంటామో అప్పుడు సంతుష్టి. వావ్, టుడే ఐ లెర్న్ సంథింగ్ అబౌట్ కృష్ణ. కృష్ణ is such a great personality, such a wonderful, such a merciful personality. He is doing so many things.
ఫర్ మీ అని ఒక్కసారి ఆలోచన వచ్చిందనుకోండి, అరే కృష్ణుడు నా కొరకు ఎంత చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను ఆయన కొరకి, నేను ఆయన గుర్తించినా గుర్తించకపోయినా నాకు చేస్తూనే ఉన్నాడు ఆయన. దెన్ హౌ మచ్ ఐ హ్యావ్ టు డూ? కాంట్ ఐ ఈవెన్ చాంట్ హిజ్ నేమ్? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్, ఈ మాత్రం కూడా చేయలేనా భగవంతునికి నేను? అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ హిమ్, రైట్? అటు ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండాను? ఎవడ ఈ నాలెడ్జ్ భాగవతం పట్ల ఆకర్షితుడు కాని వాడు ఎవడు? వాని దురదృష్టవంతుడు ప్రపంచం లేడు. భాగవత జ్ఞానం పట్ల ఆకర్షితుడు కాని వాడు ఎవడు ఉండడు. ఒకవేళ ఉంటే వానద దురదృష్టవంతుడు ఉండడు. సుఖదేవ్ కోసం మాట, ఇది నా మాట కాదు. సో వాట్ ఈస్ అవర్ రియల్ మిస్ఫార్చ్యూన్? ఈవెన్ దో ఈ మానవ జన్మ ఎత్తినప్పటికీ, భౌతిక ప్రపంచంలో, భూలోకంలో 2020లో ఉన్నప్పటికీ, ఎవరికైతే భాగవతం చేతిలోకి వచ్చిందో వాడు అదృష్టవంతుడు. దాట్ ఈస్ ద రియల్ ఫార్చ్యూన్, బికాస్ దట్ నాలెడ్జ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. And especially somebody is opening and reading, somebody is studying in the association of devotees. That is the real luxury. That is the real luxury. Somebody thinks that luxury means, ekkado ఆకాశ హర్మ్యంలో వాటర్ బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది. That is not the luxury. That is suffering. That is suffering. The real luxury is getting up at 6:30, holding on to Srimad Bhagavatam and knowing about Krishna. That is the real luxury. That is the real good fortune, whoever it may be. We are all good fortune, fortunate souls. We should be thankful to Krishna. Krishna, please, come what may, don't disturb this. That is the only prayer. That is the only prayer. At least కంటున్నారు సేపు we will be in this consciousness. After that ఏమైనా బుక్ మూసేస్తాం, మళ్ళీ చలో అన్ని పరిగెట్టి పక్కన చాప చుట్టేసి చలో మళ్ళీ వెళ్ళిపోతాం కదా. సో కాబట్టి అట్లీస్ట్ 1.5 hour వీఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్. వీఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ, రైట్? వీఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ అని కృష్ణ ఉన్నాడు కనీసం ఆలోచన. ఇజంట్ ఇట్? టైం 8 చదివేస్తే అయిపోద్ది. ఓకే, క్విక్గా చదివేస్తాను. భగవద్గీత 10:9. ఏంటది? భగవద్గీత 10:9, 8, 9, 10, 11 చతుశ్లోకి భగవద్గీత కదా. 9 ఏంటది? తేషాం సత్తుయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మముపయంతే. కృష్ణ చెప్పాడు అక్కడ. అది ఇక్కడ భగవద్గీత 10:9 ప్రకారం విశుద్ధ భక్తుల లక్షణములు పరమ అద్భుతములైనట్వి. అతని కనుమల అనియును సదా శ్రీకృష్ణ భగవాన్ని సేవ ఎందే లగ్నమయ్యుండును. ఆ విధంగా విశుద్ధ భక్తులు పారవశ్య భావమును తమలో తాము పంచుకొనుచు దివ్యానందమును అనుభవింతురు. ఏంటది? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఓకే, భక్తుల గురించి సో ఏమన్నాడు ఇక్కడ? అది చెప్తున్నారు ఇక్కడ. భక్తులు ఆ విధంగా విశుద్ధ భక్తులు పారవశ్య భావములను తమలో తాము పంచుకొనుచు దివ్య ఆనందమును అనుభవింతురు. ప్రామాణికుడైన గురువు నిర్దేశమునందు చక్కగా అనుష్ఠించినచో ఇట్టి దివ్యానందము సాధనావస్థ యందును అనుభూతం కాగలదు. వావ్! ఇక పరిపక్వ దశలో ఆ దివ్య భావము భగవానుతో గల ప్రత్యేక సంబంధ అనుభూతి యందు పరిణతి నొందగలదు. అటువంటి ప్రత్యేక సంబంధమునందే జీవుడు సహజంగా స్థితుడై ఉండును. అత్యున్నత దివ్యానందంగా పరిగణింపబడిన మాధుర్య సంబంధం వరకు జీవుడు సహజంగా స్థితుడై ఉండును. ఈ విధంగా భగవద్ అనుభూతికి ఏకైక సాధనమైనందున భక్తి యోగము కైవల్యమని పిలువబడింది. ఈ విధంగా భగవద్ అనుభూతికి ఏకైక సాధనమైనందున భక్తి యోగం కైవల్యమని పిలువబడింది. ఈ సందర్భమున శ్రీల జీవగోస్వామి వేదవచనమును ఏకో నారాయణో దేవః పరావరానాం పరమాస్తే కైవల్య సంగీత ఉదాహరించుచు పరమపురుషుడు నారాయణుడు కైవల్యునిగా తెలియబడునని ధృవపరిచి ఉండిరి. ఇక మనుజుని
అతని కడకు చేర్చడి సాధనము కైవల్య పంథ భగవత్ ప్రాప్తికి ఏకైక మార్గము అని పిలువబడును. ఈ కైవల్య పంథము శ్రవణముతో కృష్ణపరములైన విషయముల శ్రవణం చేయుటతో ఆరంభమగును. అట్టి హరికథా శ్రవణం వలన కలిగిన సహజ పరిణామము దివ్యజ్ఞాన ప్రాప్తియే. అది సమస్త లౌకిక విషయముల నుండి విడుదలను కలగజేయగలదు. వాస్తవమునకు భక్తునికి అట్టి లౌకిక విషయములేడు ఏమాత్రము అభిరుచి ఉండదు. సాంఘిక రాజకీయాది లౌకిక కర్మల అనియును అతనికి ఆకర్షణ రహితములయ్యుండును. పరిపక్వ స్థితిలో అట్టి భక్తులు తన స్వీయ దేహం పట్లను అనురక్తిని వీడును. అటు ఎడ దైహిక బంధువుల విషయమును గూర్చి వేరుగా చెప్పనేలా. అటువంటి స్థితిలో మనుజుడు భౌతిక గుణముల తరంగములచే కలతకు గురికాడు. ప్రకృతి గుణములు అనేకములు కలవు. సాధారణ వ్యక్తి అతిగా అనురక్తుడయ్యేది సమస్త లౌకిక కర్మల యందు అతడు పాల్గొన్న కర్మల యందు భక్తుడు అనాసక్తుడగును. అటువంటి స్థితి ఇచ్చట ప్రతి నివృత్త గుణోర్మి అని వర్ణింపబడింది. అది ఆత్మప్రసాదము. ఎటువంటి భౌతిక సంబంధం లేనటువంటి పూర్ణ సంతుష్ట స్థితి ఆత్మసంతుష్ట ద్వారా సాధ్యపడగలదు. ఉత్తమ శ్రేణి భక్తుడు ఇట్టి స్థితిని భక్తియోగం ద్వారా పొందును. ఘన ఔన్నత్యమును కలిగి ఉన్నప్పటికీ భగవాన్ని ప్రీత్యర్థమే అతడు ఆ దేవదేవుని మహిమలను ప్రచారము కావించు ప్రచారకునిగా స్వచ్ఛంద పాత్ర పోషణము కావించును. అంతేగాక లౌకికమైనదంతయు ఆధ్యాత్మిక ఆనందంగా మార్చడంలో సాధకులకు అవకాశం వసగా అతడు లౌకికమైన దానితో సహా సమస్తమును భక్తియుక్త సేవతో జతపరచును. విశుద్ధ భక్తిని ఈ కర్మను శ్రీల రూపగోస్వామి నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే అని వర్ణించిరి. కృష్ణ సేవతో జతపరపబడిన లౌకిక కర్మలు సైతం దివ్య కర్మలుగానే పరిగణింపబడును. ఆమోదితము కైవల్య కలాపములు. ఓకే, ఏం చెప్పారు? కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్. ఏంటి? భగవంతుని గురించి అంటే విజ్ఞానం గురించి చర్చ. ఎప్పుడైతే భగవంతుని గురించి జ్ఞానం వచ్చేస్తుందో ఆటోమేటిక్గా మిగతా జ్ఞానం పక్కెళ్ళిపోతుంది. రైట్? ఎప్పుడో అయితే ఏదో ఒక జ్ఞానం అయితే పొందాలి మనం. ఆధ్యాత్మిక జ్ఞానమా లౌకిక జ్ఞానమా రెండిట్లో ఏదో ఒక జ్ఞానం అయితే పొందాలి. జడ విద్య లేదంటే రియల్ విద్య, రెండిట్లో ఏదో ఒక విద్య అయితే కావాలి మనకి. విద్య లేకుండా ఉండలేము. సో ఎప్పుడైతే ఇది వచ్చేసిందో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకు? టైమే లేదు. అది తెలుసుకోవడానికి టైమే లేదు. ఏ విధంగా ఇంకు సిరా బూడిలో ఇంకు ఉంది, దాన్ని ఎలాగా బయటికి పంపించాలి? ఫ్రెష్ వాటర్ తీసుకుని దాంట్లో పోసాం అనుకోండి, ఇంకంతా బయటికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఇంక్. కీప్ ఆన్ pouring ఫ్రెష్ వాటర్ అండ్ ద బాటిల్ ఈజ్ క్లీన్ విత్ ప్యూర్ వాటర్. సిమిలర్లీ ఎప్పుడైతే భగవత్ సంబంధించిన విద్యని తోని మన బుర్రని నింపుతామో వేరే దానికి ఛాన్సే లేదు, టైమే లేదు, గుర్తుండదు. దట్స్ ఆల్ వి నీడ్ నౌ. యూ కెనాట్ పుల్ ఇట్ అవుట్. ఐ డోంట్ వాంట్ దిస్ లౌకిక విద్య, లౌకిక. ఎలా చేస్తావు అది? గాలి ఉంది, గాలి యొక్క లక్షణం ఏంటి? ఇట్ విల్ ఆక్యుపై. దాన్ని ఏం చేయాలి? గాలి చేయాలంటే నీళ్ళు పోయాలి, గాలి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే యూ హ్యావ్ టు ఫిల్ యువర్ బ్రెయిన్ విత్ భగవత్ సంబంధమైన జ్ఞానంతో మనం ఫిల్ చేసినట్టయితే మిగతాది రాదు. అందుకని లాస్ట్కి నిర్బంధ కృష్ణ సంబంధే వైరాగ్యం ఉచ్యతే. ఎవ్రీథింగ్ కనెక్ట్ టు కృష్ణ, దెన్ కృష్ణ ఇస్ దేర్, దట్స్ ఆల్. ప్రతి దాంట్లో కృష్ణ ఉన్నాడు, ఇంకా వేరే దానికి ఛాన్సే లేదు. దట్ ఈస్ ద కన్క్లూజన్. ఓకే, 8 o'clock we will stop here. 13వ శ్లోకం రేపు. Unmute all. Okay. Any questions? Questions on today's discussion? ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామ్. నేను విద్యానగర్కి వచ్చేసిన. మీరు చెప్తున్నప్పుడు భాగవతం చూసి చదువుదాం అనిపించింది, మీతో పాటు ఫాలో అవుదామని. చెప్పేది సెకండ్ క్యాంటో చాప్టర్ ఎంత ప్రభుజీ? 3, 3వ అధ్యాయం.
3వ అధ్యాయము శ్లోకం 13. 13. 13 చాలా 12 అయింది, వాళ్ళ 13, రేపు 12 ప్రభుజీ. 12 అయింది, రేపు 13. ఎస్, చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. మాత ప్రభుజీ సఫరింగ్స్ లో ఇప్పుడు గ్యాంబ్లింగ్ లో మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, అది వన్ ఆఫ్ ది ఫ్రమ్ సఫరింగ్స్ ప్రీవియస్ బర్త్ ప్రభుజీ. 2 రకాలు చెప్పాలి. అది ఏంటంటే దట్ ఈస్ ఫ్రీ విల్, కర్మే కానక్కర్లే. అది కర్మే కానక్కర్లే. ఇవాళ జీవితం ఆడుతున్నాను, నేను కావాలని ఆలోచించుకొని ప్లాన్లు వేసుకొని నాలెడ్జ్ సంపాదించి ఆడుతున్నా. దట్ ఈస్ నాట్ కర్మ. జీవితం అనేది నాట్ కర్మ. జీవితం అనేది కంప్లీట్ ఫ్రీ విల్. కంప్లీట్ ఫ్రీ విల్. మేబీ ఉంటే లిటిల్ బిట్ కర్మ ఉంటే ఉండొచ్చు, కానీ ఇట్స్ మోస్ట్ ఆఫ్ 90% ఫ్రీ విల్. అది నేను జీవితం ఆడొచ్చు, ఆడకపోవచ్చు. విన్నారా? I will categorize as a free will. Yeah, there's no way. Yes. Yeah. Okay, thank you ప్రభుజీ. Thank you. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు. దండవత్ ప్రణామాజీ. నిన్న కొంచెం హడావుడిగా ఉండేది ప్రభు, నాకు అంటే కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభు. అది ఇప్పుడు మనకి శుద్ధ భక్తుల ద్వారా మనకి భక్తి వస్తుందని చెప్పారు, అది అనుభవపూర్వకంగా అర్థమైంది ప్రభు. అప్పుడు నేను వేరే అనుకునేదాన్ని, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. అప్పుడు మన మనసులోకి వెళ్ళి ఈ రూట్ మంచిదని చెప్పి మనం అనుకొని అక్కడ మన ఫ్రీ విల్ మనం ఉపయోగిస్తున్నాం అంటారు కదా ప్రభు మీరు. ఎస్, శుద్ధ భక్తుల సాంగత్యంలో మన ఫ్రీ విల్ కొంచెం ప్యూరిఫై అవుద్ది అనమాట. మనకు ఫ్రీ విల్ ఉంది, వాళ్ళ సాంగత్యంలో బెటర్గా యూటిలైజ్ అవుద్ది. ఎక్కడో దగ్గర మన ఫ్రీ విల్ ఉపయోగించాలి, కానీ శుద్ధ భక్తుల సాంగత్యంలో మన ఫ్రీ విల్కి సరిగ్గా ఉపయోగించవచ్చు మన ఫ్రీ విల్ని, లేకపోతే వేరే చోట ఉపయోగించాల్సి ఉంటుంది. అది వాళ్ళ సాంగత్యం యొక్క ప్రభావం. ఎస్ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎస్ బ్రో, ఒక్క నిమిషం బ్రో, లెట్ మాతాజీ ఫినిష్. మాతాజీ అంటే ప్రభు, నేను నిజంగా మీరు ఇవాళ క్లాస్ లో చెప్పినట్టుగా ఏదో క్షమించండి ప్రభు, కొంచెం 2 నిమిషాలు తీసుకుంటాను. అది అట్లనే ఉండేదాన్ని ప్రభు, ఏదో ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఇన్ని స్తోత్రాలు చదవాలని చెప్పి అట్లా అనుకునే వెళ్ళేదాన్ని. కానీ ధ్యాయతో విషయాన్ని పుంస్తే నేను 1,00,000 సార్లు చదివేయవచ్చు. మళ్ళీ మీరు చెప్పిన తర్వాత 1 నిమిషం చెప్పారు అంతే, నాకు అది ఇంటిలో ఉండిపోయింది. అలాగే ఇప్పుడు గుహ్యం అంటే కూడా నాకు తెలిసేది కాదు ప్రభు. ఆ గుహ్యం అంటే ఎట్లా అంటే, నాకు నారాయణ సూక్తం, పురుష సూక్తం నాకు చాలా ఇష్టము. అందులో క్లియర్ గా చెప్పబడింది, అది హృదయంలో ఎక్కడుంటాడు భగవంతుడు, అష్టదశ దశాంగులం అని చెప్పి అవన్నీ నాకు అవి చదివినంత వరకే. కానీ ప్రభు, ఇప్పుడు గుహ్యం అంటే నాకు అర్థమైంది ఇప్పుడే ప్రభు. మీ దగ్గరికి వచ్చిన తర్వాతనే అర్థమైంది. అప్పుడు అనిపిస్తుంది, ఇక్కడికి రాకపోతే ఎలా జరిగేది నా జీవితం, అనవసరంగా ఇన్ని 60 ఏళ్ల పైన ఉన్నప్పుడు ఈ టైంలో అయినా సరే వచ్చింది కదా నాకు అని అనిపిస్తుంది. అందుకు నేను అదృష్టవంతురాల్ని, ఎందుకంటే అన్ని సంవత్సరాలలో లేని జ్ఞానము ఈ 6 నెలల్లో వచ్చింది అంటే కూడా ఆ కృష్ణ దయ, మీ దయ ప్రభు. ఎంత హాయిగా అనిపిస్తుంది గుహ్యం అని అంటే, గుహ్యతరం అంటే, హృదయం అంటే అసలు నాలుక మీద ఇట్లా నోట్లో నాలుక మీద చక్కెర వేసుకున్నంత ఫీలింగ్ ఉంటది ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. ఎస్ బ్రో, ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎవరిది? నేను ప్రసాద్ ప్రభుజీ. ప్రసాద్, ఓకే బ్రో. మీరు ఇంతకుముందు మాట్లాడారు బ్రో, కొత్త జాయిన్ అయ్యారా? లేక ఐఎమ్ జస్ట్ టాకింగ్ టు ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఇస్ దట్ ట్రూ? నిన్న కూడా విన్నాను, నిన్న కూడా ఒక క్వశ్చన్ అడిగాను ప్రభుజీ. కృష్ణ, సారీ. యా, ఎస్ బ్రో. మనం స్పిరిచువల్ వరల్డ్ లోనే మనం ఉన్నాం ప్రభుజీ ఇంతకు ముందు. అంటే మన మెటీరియలిస్టిక్ ప్రపంచాన్ని అనుభవించడానికి, లేకపోతే కోరిక కలగటం వల్ల మనము వచ్చామా ప్రభుజీ? అవును, ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉన్నాము. రీజన్ ఏంటో తెలియదు. ఈ సిచ్యువేషన్ లో వై అనేది ఆన్సర్ లేదు. హౌ అనే దానికి ఆన్సర్ ఉంది. హౌ అనేది చెప్పగలం. అక్కడ ఉన్నాము, సమ్హౌ వి ఫెల్ట్ సమ్ డిఫరెన్స్. ఐ వాంట్ టు ఎంజాయ్ సెపరేట్లీ, డిఫరెంట్లీ. ఓకే, దట్స్ వై వి ఆర్ హియర్. బట్ బోత్ ఆర్ కృష్ణస్ ప్లేసెస్. బోత్ ఆర్ కృష్ణ. రెండిటికి
కృష్ణుడే అధిపతి. ఆయన దీన్ని పాలించేది దాన్ని పాలించేది ఆయనే. ఒకదాన్ని ఇండైరెక్ట్గా పరిపాలిస్తున్నాడు, ఇంకొని డైరెక్ట్గా పరిపాలిస్తున్నాడు. బట్ బోత్ ఆర్ హియర్. సో వీఆర్ హియర్. ఎందుకు? టు ఎంజాయ్ సపరేట్లీ. ఇస్తున్నాం అంతో ఎంతో. ఎస్, ఇండిపెండెంట్ కోసం వచ్చాము, వచ్చాం. ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయడం కోసం. అందుకే. సో నౌ వీ నో హౌ ఇండిపెండెంట్ వీఆర్. వీఆర్ కంప్లీట్ డిపెండెంట్, రైట్? అక్కడ కృష్ణుడు డిపెండ్ అయ్యాము, ఇక్కడ కృష్ణుని యొక్క ఏజెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. బట్ డిపెండెన్సీ మాత్రం తప్పదు, బికాజ్ వీఆర్ నాట్ ఇండిపెండెంట్. ఎంత చేసినా ఏం చేసినప్పటికీ కూడా వీఆర్ నాట్ ఇండిపెండెంట్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఇండియాలోంచి మనం ఇండిపెండెన్స్ అనుకున్నాం, ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తున్నాం. ఆగస్టు 15 జెండాలు ఎగరేస్తున్నాం. ఆర్ వి ఇండిపెండెంట్? ఎక్కడ ఇండిపెండెంట్ చెప్పండి? నో, యు ఆర్ డిపెండింగ్ ఆన్ సంబడి ఎల్స్. ఇంతకుముందు ఒకరి మీద ఆధారపడేవాడు, ఇప్పుడు ఇంకొని మీద ఆధారపడుతుంది. దట్స్ ఆల్. యువర్ నెవర్ ఇండిపెండెంట్. ఎందుకు? ఇట్స్ నాట్ దేర్ ఇన్ యువర్ నేచర్. నీ ఉద్దేశమే కాదు. యూ హ్యావ్ టు డిపెండెంట్, యూ హ్యావ్ టు బి డిపెండెంట్. అదే అర్థం కావాలి. రియల్ డిపెండెన్స్ ఎక్కడ? కృష్ణ మీద డిపెండ్ అవ్వు. నువ్వు ఎట్లా డిపెండెంట్ అవ్వాలి, అదే కృష్ణ మీద అవ్వు. ఈజీ కదా. దట్ ఈస్ ద భగవద్గీత, భాగవతం నాలెడ్జ్. యా, అది. హరే Thank you. ఇంకొక ప్రశ్న ప్రభుజీ, చెప్పండి. ఇప్పుడు శంకరులు నేను చదివినంత వరకు ఆయన కృష్ణుడి యొక్క మహాభక్తులు. ఓకే, కానీ ఆయన ఎందుకు ఈ మాయావాదాన్ని ప్రోత్సహించారు ప్రభుజీ? అంటే we have discussed many times. మీరు కొత్త జాయిన్ అయ్యారు కాబట్టి ఇది న్యూ క్వశ్చన్ ఫర్ యూ. క్విక్లీ పాత వాళ్ళకి రిపిటేషన్, బట్ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తే మీకు తగులుతుంది, అది ఉంటుంది, నిలుస్తుంది. ఎందుకంటే కృష్ణ శంకరుడు అది శంకరాచార్య రూపంలో ఈ కేమనే ప్రాజెక్ట్ వర్క్. ఏంటయ్యా ప్రాజెక్ట్ వర్క్ అంటే సింపుల్ టెంపరీ ప్రాజెక్ట్ వర్క్. అది టెంపరీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటయ్యా అంటే శంకరాచార్యుల వాళ్ళు రాకముందు, ఎస్పెషల్లీ భూమండలం, ఎస్పెషల్లీ భరతవర్ష, ఆఫ్ కోర్స్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ కాల్డ్ భరతవర్ష. ఈ భరతవర్షం ఫిల్డ్ విత్ ఎథిజం, కంప్లీట్ ఎథిజం అనమాట. బుద్ధిజంతోనే ఫిల్అప్ అయిపోయింది. బుద్ధుడు వచ్చేసి దేవుడు లేడు, వేదాలు తప్పు అని చెప్పి అందరినీ అహింస నుంచి తప్పించడానికి ఆ మాట చెప్పి వాళ్ళని అలా పెట్టేశాడు. ఇంతకు చాలాసార్లు చెప్పుకున్నాం. షీపిష్ మెంటాలిటీ మనిషిలో, జీవనంలో ఉంది. ఎస్పెషల్లీ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఈ షీపిష్ మెంటాలిటీ ఉంటుందన్నమాట. అంటే డోంట్ థింక్ సెపరేట్లీ, జస్ట్ go by the mass. So people are thinking no God, no God, no God, no Vedas, nothing. So no God అయితే ఎలాగా? కష్టం కదా. అసలు భగవంతుడు ఏంటి ఎలా? సో ఇప్పుడు శంకరాచార్య ఏం చేయాలి? దాన్ని కంప్లీట్గా టర్న్ చేయాలి. ఎగ్జాక్ట్గా 180 degrees తిప్పాలి. తిప్పితేనే పని జరుగుతుంది. ఏం చేశాడు ఆయన? అరే బాబు, నో గాడ్ కాదు, ఎవ్రీబడి ఈజ్ గాడ్. చూసారా? కంప్లీట్ పర్వర్షన్ అన్నమాట ఇది. యు ఆర్ థింకింగ్ దట్ నో బడీ ఈస్ గాడ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఎవ్రీబడి ఈస్ గాడ్. ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయలే ఆయన. వాళ్ళు చెప్పినప్పుడు వినే స్థితిలో లేరు, అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఏం చెప్పారు? వేదాలు అనేటివి ట్రూ, వేదాల్లోనే చెప్పబడింది. మనం అందరం కూడా భగవంతులమే. ఏమనుకుంటున్నారు మీరు? సో వర్షిప్, భగవంతుని వర్షిప్ చేయండి. అట్లీస్ట్ వర్షిప్ యువర్ సెల్ఫ్. సింపుల్ టర్న్ అన్నమాట. అందుకని ఏం చేసి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంతే, దట్స్ ఆల్. ఇంకేం అక్కలే. దాంతో ఏమైపోయింది? 1000 ఏళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ 1000 అనుకోవచ్చు, 1000 సంవత్సరాలు ఆ మూడులో ఉండిపోయారు జనాలు. ఏంటి? ఐఎమ్ గాడ్, సోహం, శివోహం, సోహం, 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 అలా ఉండిపోయారు. చేయాలి, ఆయన పని చేయాలి మరి, లేకపోతే రారు జనాలు. అలా చెప్పకపోతే రారు. సో ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత మళ్ళీ మిగతా ఆచార్యులు వచ్చారు. స్లోలీ కొంచెం నాలెడ్జ్. కృష్ణుడు అష్ట కష్టాలు పడుతున్నాడు మన కొరకి. మనల్ని ఆయన దగ్గరికి తీసుకురావడానికి చాలా కష్టాలు పడుతున్నాడు ఆయన. ఆ కష్టాలు, కృష్ణుని కష్టాలు చెప్తే మనకి వి కమిట్ సూసైడ్. అలాంటి కష్టాలు పడుతున్నాడు.
ఎందుకు? మనల్ని ఆయన ఇచ్చినటువంటి ఫ్రీ విల్ని డిస్టర్బ్ చేయకుండా మన ఫ్రీ విల్తోని మనల్ని మనంతట మనమే ఆయన దగ్గరికి వచ్చే విధంగా చాలా కష్టాలు పడుతున్నాడు ఆయన. సో ఆ కష్టంలో భాగమే శంకరాచార్యుల వారిని పంపించటం. శంకరాచార్యుల వారు చేశారు. బట్ మళ్ళీ అగైన్ సేమ్ మెంటాలిటీ ఏంటి? షీపిష్ మెంటాలిటీ ఎవ్రీవేర్ కంటిన్యూస్ రైట్. వెల్ వీఆర్ గాడ్ బట్ దే నెవర్ థాట్ దట్ నేను ఎట్లా గాడ్ అవుతాను, నేను ఎట్లా గాడ్ అయితే గాడ్ ఎందుకంటాను? అసలు గాడ్ అనే వర్డే ఉండదు కదా. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ గాడ్ అన్నప్పుడు గాడ్ అనే శబ్దమే ఉండకూడదు కదా, అవునా? ప్రైమ్ మినిస్టర్ అని శబ్దమే ఉండకూడదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లు అయితే ప్రైమ్ మినిస్టర్ అని శబ్దం ఉండకూడదు. ప్రైమ్ మినిస్టర్ అంటేనే ఒక శబ్దం ఉందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని నేను ప్రైమ్ మినిస్టర్ అన్నాం. గాడు అన్నామంటే ఒక ప్రత్యేకత ఉంది. ఏ రిలీజియన్లో అయినా గాడ్ అని ఉంది. భగవంతుడు దేవుడని అన్ని లాంగ్వేజ్లలో ఉంది. అంటే దాని అర్థం ఏంది? గాడ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకు అని గాడ్ అన్నాము? ఈ స్పెషల్, ఈ సపరేట్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. నో దీస్ పీపుల్ ఆర్ సో స్టూపిడ్ దట్ ఐఎమ్ గాడ్, యు ఆర్ గాడ్, ఎవ్రీబడి ఈస్ గాడ్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్. దే ఆర్ ప్రాపగేటింగ్ లైక్ దట్. ఇట్ విల్ గో ఆన్ ఫర్ సమ్ టైమ్. బట్ అగైన్ ఇంకొక ఆచార్యులు పంపించారు, రామాచార్యులు పంపించారు. అరే బాబు నువ్వు గాడ్ కాదురా నాయన. మళ్ళీ ఇంకొక ఆచార్య మధ్వాచార్య, ఇంకొక ఆయన చైతన్య మహాప్రభు. ఇలా వస్తూనే ఉన్నారు. పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ప్యూరిఫై అయిన వాళ్ళు ప్యూరిఫై అవుతున్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఉండే వాళ్ళు ఉంటున్నారు. ఇది నడుస్తూనే ఉంటుంది ఎటర్నల్లీ. దిస్ ఇస్ గోస్ ఆన్. ఇట్స్ ఎ రన్నింగ్ ట్రైన్. ఎక్కేవాడు ఎక్కుతుంటాడు, దిగేవాడు దిగుతుంటాడు. రైట్, దట్స్ ఆల్. అలాగనమాట. అందుకు శంకరాచార్యుల వారు వచ్చారు. అర్థమైందా ఏమన్నా? శంకరాచార్యులు చాలా క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. ఎస్, సో దట్ ఈస్ ద రీజన్ వై హీ కేమ్. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం. నో మాతజీ కాదు, ప్రభుజీ పోండి. శ్యామ్ ప్రభు. యా ఏం లేదు, ఆ క్వశ్చన్ కి మరి టాపిక్ డైవర్షన్ అవుతుందా లేక? బట్ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ ప్రభుజీ. లైక్ దశావతారంలో ఒక అవతారం బౌద్ధ అవతారము. వాట్స్ ద అది ఎందుకు మరి భగవంతుడు అవతారం అది చెప్పిండొచ్చు, మరి నేను మిస్ అయ్యా. సంథింగ్ ఐ వాంట్ స్టిల్ క్లారిఫై. ఓకే, సో ప్రసాద్ ప్రభు మీకు కూడా వర్కౌట్ హెల్ప్ అవుతుంది కంటిన్యూషన్. సో ఏంటంటే మరి బుద్ధుడు భగవంతుని అవతారమే కదా, బుద్ధుడు ఆ పని ఎందుకు చేయాలి? అది ఇంకొక నాన్ సెన్స్. అంటే చూడండి, ఎందుకు చెప్పాను కదా, కృష్ణుడు పడుతున్న కష్టాలు చూస్తే మనం వీళ్ళు కమిట్ సూసైడ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఆయన ఇంకో కష్టం ఎందుకు? అంతమంది జనాలు బుద్ధునికి ముందు ఏం చేశారు? మనకున్న వేదాలను ఉపయోగించి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవర్ కమిటింగ్ జంతు బలి. వేదాల్లో జంతు బలి ఉంది, వెరీ లిటిల్ అకేషనల్లీ ఉంది. దాన్ని తీసుకొని అగైన్ షీపిష్ మెంటాలిటీ. ఓకే, వేదాల్లో జంతు బలి ఉంది కాబట్టి వేసేద్దాం. దొరికిన జంతువులను దొరికినట్టు వేసేస్తూ పోయారు మన వాళ్ళు. ఎందుకు? లైసెన్స్ కావాలి మనకు. కావాల్సి జస్ట్ లైసెన్స్ ఉంటే చాలు, మనం ఏమైనా చేయగలం. లైసెన్స్ ఉంది, సో చేస్తున్నారు. ఎలా వెళ్ళిపోయిందయ్యా అంటే బుద్ధుడు వచ్చేంత వరకు ఎక్కడ చూసినా విపరీతమైన జంతు బలి. భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? హీ హ్యాస్ టు డూ. హీ కెనాట్ కండెమ్న్ దెమ్. అబ్రప్ట్గా కండెమ్ని చేయలేడు. ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళ ఫ్రీ విల్ని డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఏం చేశాడు? అరే బాబు, ఈ వేదాలను ఉపయోగించి మీరు జంతువులను ఇలా చంపుతున్నారు, వేదాలు తప్పురా బాబు, దేవుడు లేడు, వేదాలు లేవు, పక్కన పెట్టండి. ఎవరిని వర్షిప్ చేయకండి, నన్ను వర్షిప్ చేయండి, నేనున్నాను కదా, నన్ను వర్షిప్ చేయండి. వాళ్ళు అనుకున్నా వెరీ గుడ్, వేదాలు లేవు, జంతు బలి లేదు, అహింస 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 అహింస, శంఖం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, అహింస పరమో ధర్మ. ఈ మూడు పట్టుకొని బుద్ధుని పూజించడం మొదలుపెట్టారు. మిగతా వేదాలను పక్కన పెట్టేశారు. దట్ ఇస్ అనదర్ ప్రాబ్లం. అంటే మొత్తం ఎథిజం వచ్చేసింది. దేవుడు లేడు. ఆఫ్ కోర్స్ వర్షిపింగ్ బుద్ధ, బట్ నాట్ ఎన్ ఏ గాడ్, జస్ట్ దే ఆర్ వర్షిపింగ్ బికాజ్ ఆయన మనకి హెల్ప్ చేశాడు కాబట్టి. అదొక ఆ రోగం, రైట్? ఒక రోగాన్ని కుదుర్చడానికి ఇంకొక మందు, మళ్ళీ అది రోగంగా మారుతుంది. ఆ రోగాన్ని కుదుర్చడానికి ఇంకొక మందు, అదొక రోగంగా మారుతుంది. మళ్ళీ ఆ రోగానికి గురించి ఇంకొక మందు. ఇలాగా భగవంతుడు కష్ట కాదు, అష్ట అనడానికి లేదు. అష్ట అంటే 8 కాదు, 80 కాదు, 800, 8,000, 8 లక్షలు, 8 కోట్ల లక్షల కష్టాలు పడుతున్నాడు ఆయన. ఆ కష్టాలు ఇవి. సో ఆ విధంగా బుద్ధుడు రావాల్సి వచ్చింది. బుద్ధుని చేయడానికి శంకరాచార్య రావాల్సి వచ్చింది. శంకరాచార్య రామానుజాచార్య, అది ఫిక్స్ చేయడానికి మధ్వాచార్య, అది ఫిక్స్ చేయడానికి చైతన్య మహాప్రభు.
అల్టిమేట్లీ మళ్ళీ భగవంతుడే రావాల్సి వచ్చింది. చైతన్య మహాప్రభు రూపంలో శ్రీకృష్ణుడే వచ్చేసి మళ్ళీ హీ హ్యాస్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్ ఇన్ రైట్ ప్రాపర్ ప్లేస్. ఏంటయ్యా అంటే అచింత్య భేదాభేద తత్వం సంకీర్తన యజ్ఞం స్థాపించి భగవత్ భక్తిని పునరుద్ధరించి భక్తి ద్వారా భగవంతుని చేరే మార్గాన్ని చూపించి వెళ్ళారు ఆయన. దట్ ఈస్ వాట్ ఈస్ రన్నింగ్ నౌ. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ ప్రభుజీ, చాలా బాగుంది. అన్ని క్వశ్చన్స్ ఇంటర్లింక్డ్ గా లింక్ చేశారు ప్రభు. ఉన్నాయి, లింకింగ్ ఉంది. యా యా ఎస్ ప్రభు. హరే కృష్ణ. ఇంకా ప్రభు మాత్రం మీరు ఒకసారి అంటే శంకరాచార్యులు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ విషయం ఉంది కానీ శాస్త్రం లేదన్న సంగతి అవగతం అవుతుంది ప్రభు ఇప్పుడిప్పుడే. అంటే వారు రాసింది ఉపనిషత్ రత్నాకరం చాలా బాగుంటది ప్రభు. అంటే ఒక శరీరం మీద విపరీతమైన అసహ్యం కలగాలంటే ఉపనిషత్ రత్నాకరం చాలా బాగుంటుంది. కాకపోతే భాగవతము మించింది ఇది శాస్త్రం. ఉపనిషత్ రత్నాకరం అంటే భగవద్గీతనే. ఆయనే చెప్పాడు సర్వోపనిషదో గావో దోగ్ధ గోపానందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత ఆయన చెప్పాడు. ఉపనిషత్తులన్నీ నుంచి వచ్చిందే భగవద్గీత, గీతోపనిషత్తు. సో అదే ఉపనిషత్ రత్నాకరం అంటే భగవద్గీతనే. ఆయన ఏం చెప్పాడు నాకు తెలియదు అందులో, కానీ బట్ ఆయన చెప్పిన డెఫినేషన్ ప్రకారం మనం తీసుకుంటే భగవద్గీత ఉపనిషత్ రత్నాకరం. అవును ప్రభు. యా. సో ఐ డోంట్ నో ఆయన ఏం చెప్పాడు అంటే తెలియదు నాకు. కరెక్ట్ మీరు చెప్పింది. అంటే కరెక్ట్ అనడానికి అది పదం బాలేదు కావచ్చు, కానీ అంటే శాస్త్రం కావాలంటే మళ్ళీ భాగవతమే కావాలనిపిస్తుంది ప్రభు. అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ శాస్త్రం అంటే భాగవతము. అందుకోసమే ఒక్క పేజీ చదివితే అది ఒక గంట, ఒక 10 నిమిషాలు పడుతుంది నాకు అర్థం చేసుకోవడానికి. థాంక్స్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. నేను ముక్తీశ్వర్ మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రభు. ఈ భాగవత పుస్తకాల గురించి నేను చెప్పాను, మరి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రభు ఈ వీక్ లో ఏమన్నా? ప్రభుజీ మంత్ ఎండ్ అన్నారు కదా, మంత్ ఎండ్ వచ్చింది. నేను యాక్చువల్లీ నిన్న అనుకున్నాను, కుదరలేదు. రాగానే నేను ఇమ్మీడియట్లీ మీకు షిఫ్ట్ చేస్తా. as soon as yours will be the first one to go. ఓకేనా? మీ అడ్రస్ నా దగ్గర ఉన్నట్టుంది, ప్రభుజీ పంపించారు. సో ఐ విల్ షిప్. ఓకే ప్రభు. థాంక్యూ. ఇంకా ఓకే, సో 8:23 అవుతుంది. సో ఐ విల్ స్టాప్ హియర్. చాలా పని ఉంది ఇవాళ. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. శ్రీల ప్రభుపాద కి జై. నితాయ గౌర హరి ప్రేమానందే. హరి హరి బోల్.